గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, దిస్ ఇస్ రాధాకృష్ణ. వెల్కమ్ టు RTV. రాజకీయాలు ఆయన వెతుక్కుంటూ వెళ్ళాయి, అంతేగాని ఆయన రాజకీయాలు వెతుక్కుని వెళ్ళలేదు. ప్రజా సంక్షేమం కోసం మీరు పాటుపడాలని కొంతమంది సిఫార్సు చేసినటువంటి యొక్క మాటల ఆధారంగా, లేఖల ఆధారంగా ఆయన ఒక 6 ఏళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగినటువంటి పరిస్థితి. మరొక వైపు ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీ విధించినటువంటి టైంలో ఉమ్మడి ఏపీలో మొట్టమొదటి అంటే 1975 జూన్ 25న ఆ రోజు కంటే ముందు ఒక రోజు ముందే ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యారు ఉమ్మడి ఏపీకి సంబంధించి. ఆయనే యలమంచిలి శివాజీ. అటువంటి విశిష్టమైనటువంటి అటువంటి ప్రముఖమైన వ్యక్తితో ఈరోజు మీ ముందున్నాను. నమస్తే అండి శివాజీ గారు. నేటితో పూర్తి అంటే రేపటితో నిజంగా చూసుకుంటే కనుక 50 ఏళ్ళు ఎమర్జెన్సీ పూర్తయి. నిజంగా అది కాంగ్రెస్ యొక్క పాలనకి నిదర్శనమా, లేకపోతే ఇందిరాగాంధీ యొక్క వ్యక్తిత్వానికి నిదర్శనంగా మీరు చెప్పుకొస్తారు? అసలు 50 సంవత్సరాలు గరగరా తిరిగిపోయింది. ఎస్. అయితే దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒక్కరోజుతో జరిగింది కదా. క్యుములేటివ్ ఎఫెక్ట్ ఆఫ్ సెవరల్ ఇన్సిడెంట్స్ అండ్ సెవరల్ ఈవెంట్స్. ఎలాగ జరిగిందంటే 1969లో కాంగ్రెస్ స్ప్లిట్ అయింది. స్ప్లిట్ అయ్యి కాంగ్రెస్ను ముక్కలు చేశారు. తర్వాత అంతరాత్మ ప్రబోధం ఒక నామినేషన్ వేసిన తర్వాత రాష్ట్రపతి ఎన్నికకి కూడా అంతరాత్మ ప్రబోధం అని చెప్పి ఆయన ఓడించే పరిస్థితి అయిపోయిన తర్వాత 71 ఎన్నికలు. 71 ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఉమ్మడిగా పోటీ చేసినప్పుడు దానికి ఒక కామన్ మినిమం ప్రోగ్రాం లేకుండా పోటీ చేయటం వలన కేవలం ఇందిరాగాంధీని దింపాలి, ఇందిరా హటావో అని దాంట్లో చేస్తే అప్పుడు గరీబీ హటావో అనే నినాదంతో ఆమె వీళ్ళందరినీ దెమ్మ తిరిగేటట్టు కొట్టింది. అప్పట్లో మసాని ఒప్పుకోలేదు దీనికి. ఇటువంటి హాచ్ ప్యాచ్ అరేంజ్మెంట్ మన సాగదు. ఉమ్మడిగా సమిష్టిగా ఒక ఉమ్మడి మేనిఫెస్టో ఉండాలంటే దానికి కూడా మిగతా వాళ్ళు తొందరపడి ఎన్నికలకు వెళ్ళిపోయారు, కానీ దానికి ఒప్పుకోలేదు. తర్వాత జరిగింది వెంటనే 71 సంవత్సరం చివరికి వచ్చేవాడు పాకిస్తాన్ విడిపోవటం, బంగ్లాదేశ్ ఏర్పాటు చేయటం. దానికి కూడా పురుడు పోసింది ఇందిరాగాంధీనే పురుడు పోసింది. పోసిన తర్వాత ఏం జరిగింది, అప్పుడు అంత పీక్లో ఉంది. పీక్లో 72 అసెంబ్లీ ఎన్నికల్లో మంచి మెజారిటీ వచ్చింది. మెజారిటీ వచ్చినప్పుడు అసలు ఏం జరుగుతుంది, ఎలాగా దీనికి ప్రతిపక్షాలు ఏమైపోతాయి, కక్కావికలం అయిపోయిందని కానీ పరిస్థితులు జరుగుతూ ఉంటే 73 ఆఖరికి వచ్చేపాటికి ఆంధ్ర రిజిస్ట్రేషన్ 72, 73 ఆంధ్రదేశంలో రాష్ట్రం విడిపోవాలని చెప్పి అజిటేషన్ వచ్చింది కదా. అది అలాగ పెడితే 73 ఆఖరికి వచ్చేపాటికి గుజరాత్లో కేవలం ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో ఫీజులు పెంచారని చెప్పి దానికి కట్టలేమని చెప్పి విద్యార్థులంతా ఉద్యమం. దానికి మధ్యతరగతి కూడా దానికి మద్దతు ఇచ్చారు. మద్దతు ఇచ్చిన దాని మీద మొరార్జీ దేశాయ్ గారు ఎంటర్ అయ్యి అవినీతి పెరిగిపోయింది, గుజరాత్లో జమన్భాయ్ పటేల్ని దించాలి, అసెంబ్లీని రద్దు చేయాలని చెప్పి అమరణ నిరాహార దీక్ష ఇందిరాగాంధీ గారు అసెంబ్లీని రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ లేకుండా రాష్ట్రపతి పరిపాలన పెడితే మళ్ళీ ఎన్నికలు పెట్టాలి, అసెంబ్లీ కావాలని చెప్పి మళ్ళీ నిరాహార చేశారు మొరార్జీ గారు. ఇందిరాగాంధీ మాట్లాడుతూ ఉంటుంది, ఈ పెద్ద మనిషి చూడండి ఏం చేశారో, ఉన్న అసెంబ్లీని రద్దు చేయమని నిరాహార దీక్ష చేస్తాడా, రద్దు చేసిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ కావాలని ఎన్నికలు పెట్టమంటాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. సరే, కాంగ్రెస్ ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత నవనిర్మాణ సమితిని ఏర్పాటు చేశారు అక్కడ. దాని పరిణామం నెక్స్ట్ స్టెప్ ఏం జరిగిందంటే, దాన్ని చూసిన తర్వాత ఛాత్ర సంఘర్ష సమితి అని చెప్పి గుజరాత్ స్ఫూర్తితోటి బీహార్లో కూడా విద్యార్థులంతా కూడా సమావేశం అయిపోయి యూనివర్సిటీలోను కాలేజీలోను వాళ్ళ యూనియన్స్ అన్నీ కూడా దాంట్లో నుంచి శరద్ యాదవ్ని అధ్యక్షుడిగా, సుశీల్ కుమార్ మోడీ కార్యదర్శిగా ఎన్నుకోవడం, ఉద్యమం జరగడం. ఇది ఇలాగ ఉండగా జయప్రకాష్ ఆయన ఆరోగ్యం సరిలేక వారు ఉండే ఆశ్రమం నుంచి పాట్నా వచ్చి వైద్యానికి వస్తే విద్యార్థుల నాయకులు కొంతమంది వెళ్ళి తమ రావాలి ఉద్యమంలోకి నడపాలని అంటే, నేను రాలేనయ్యా, ఆరోగ్యం బాగుండలేదు, సహకరించలేదు శరీరం అని చెప్పి ఒప్పుకోలేను. తర్వాత ఉద్యమం పెరిగినాక ఆయన వచ్చాడు. ఇక్కడ జయప్రకాష్ గురించి మనం మాట్లాడుకునేది ఏంటంటే, తెలుసుకోవాల్సింది ఏంటంటే, జయప్రకాష్ అంతకుముందు అప్పటి వరకు జయప్రకాష్ అంటే ఏంటని ఎవరిని అడిగితే ఆయన ఫికిల్ మైండెడ్ అండి, స్థిమితం లేదు, ఇక్కడ గంతు అక్కడ గంతు వేస్తాడు, సమయం వచ్చినప్పుడు ఇతర అయిపోతాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. అటువంటి జయప్రకాష్ ఈ దేశంలో ప్రజానీకం యొక్క ఆశలకి, అభిష్టాలకి, వాడి యొక్క కోరికలకి ప్రతిబింబంగా నిలిచాడు కొద్ది రోజుల్లోనే. అవునండి, చాలా గొప్ప విషయం అది.
సరే దానికి కారణం ఏంటి? నిస్వార్థపరం. ఉమ్, తర్వాత నాకు ఇది కావాలని లేదు. ఉమ్, ఇందిరాగాంధీ ఒక దశలో ఏం చేసింది చూసారా? ఈ పెద్ద మనుషులు జయప్రకాష్ ఈ ధనవంతుల యొక్క గెస్ట్ హౌస్ల్లో ఉండి వాళ్ళ ఆతిథ్యం స్వీకరిస్తా, ఇండస్ట్రియలిస్ట్ ఆతిథ్యం స్వీకరిస్తా, ఆయన పేదవారిని గురించి మాట్లాడటం, అవినీతి గురించి మాట్లాడటం, ఏమిటి ఇదంతా అని మాట్లాడితే, ఏమ్మా నేను మా భార్య ప్రభావతి దేవి మా ఇద్దరికి కూడా జవహర్లాల్ నెహ్రూను లేకపోతేనేమో మీ తల్లిగారు అంటే ఎంతో ఇది నిన్ను మా బిడ్డలాగా చూసుకునేవాళ్ళం, ఉమ్, నువ్వేనా దాని గురించి అట్లా మాట్లాడటం అని చెప్పి నొచ్చుకున్నాడు ఆయన. ఉమ్, నొచ్చుకున్న తర్వాత ఆయన మీద ఆ ఊరేగింపు జరుగుతూ ఉంటే ఆయన మీద పోలీసులు దాని మీద పట్టడం, లాఠీ చార్జి, దాంట్లో దెబ్బ తగులుతూ అంటే నానాజీ దేశ్ముఖ్ చెయ్యి అడ్డం పెట్టడం, దేశం కొంచెం దాని మీద నిర్ఘాంతపోయింది. yes, ఇది ఇలాగుండగా అక్కడ ఈ లోపల జయప్రకాష్ తిరిగాడు రాష్ట్రాలు కూడా. ఉమ్, రాష్ట్రాలు తిరిగే సందర్భంలో విశాఖపట్నం వచ్చాడు. ఏది 1975 అవును, మే 4వ తారీఖున విశాఖపట్నం వచ్చాడు. 5వ తారీఖున అక్కడి నుంచి పూర్తయిన తర్వాత విజయవాడ వచ్చాడు. ఉమ్, ఇక్కడ ఒక పెద్ద చిత్రమైన పరిస్థితిలో ఎదుర్కోవాల్సి వచ్చింది ఆయన. yes, మీటింగ్ పెట్టాల విశాఖపట్నంలో. ఉమ్, మీటింగ్ పెట్టకుండా సర్క్యూట్ గెస్ట్ హౌస్లో కొంతమంది సమావేశం, పాత సోషలిస్టులు వాళ్ళు వీళ్ళు అవును సార్, సమావేశం జరిగింది. ఉమ్, సమావేశం జరిగితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్ అడిగాడు. ఉమ్, ఏమని అడిగాడు? ఆయన ఏదో ఉద్యమం దాని గురించి మాట్లాడతాలే, సంపూర్ణ ఉద్యమం లేకపోతే అది ఇది అని అనుకున్నారు. కానీ అవును, ఏమయ్యా మీరు అంతా ఉన్నారు కదా ఇక్కడ విద్యార్థులు వాళ్ళు వీళ్ళు, కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎవరో చేతులు ఎత్తమన్నాడు. ఉమ్, చేతులు ఎత్తమంటే ముగ్గురు ఎత్తారు. ఉమ్, ఇదేమిటయా, నేను అసలు మొత్తం వ్యవస్థను మార్చాలని నేను బయలుదేరాను. మొత్తం ముగ్గురే కనిపిస్తుంది. సంపూర్ణ విప్లవం అంటే గవర్నమెంట్ ఒక్కటే కాదు, సమాజం కూడాను. ఏంటి ముగ్గురు ఏంటి, మిగతా వాళ్ళు ఏంటి అన్నాడు. వాళ్ళు వాదన దిగారు. వాదనకి ఎందుకని దిగారు? మా తోబుట్టుల్ని కట్నం లేకుండా ఎవరు చేసుకుంటాడా అని చెప్పి, ఊరి మీ అమ్మగడు కాదు ఇదేంటరా అని చెప్పి నిర్గాంతపోయాడు. సరే అక్కడి నుంచి విజయవాడ వచ్చాడు. విజయవాడ వస్తే పొద్దున పూట స్టేషన్కి వెళ్ళాము. ఈ లోపల ఏర్పాట్లకి మా ఎంబీ రామూర్తి గారు, తర్వాత ఏమో మన గొట్టిపాటి మురళీమోహన్, వారితో పాటు నేను కూడా ఒక వారం రోజులు అక్కడే ఉండి ఏర్పాట్లు మంచి చెడ్డ చూస్తూ ఉంటే అప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు కేంద్రంలో దేశీయాంగ మంత్రిగా ఉన్నాడు. ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడంటే, జయప్రకాష్ విజయవాడ విశాఖపట్నం వచ్చినప్పుడు ఆంధ్రదేశం ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఎంత బందోబస్తు చేస్తారో, ఎంత సెక్యూరిటీ ఉంటుందో అంత సెక్యూరిటీ హై అలర్ట్ పెట్టండి అక్కడ, ఏమాత్రం తగ్గకుండా. ఆయనకి అన్ని మర్యాదలతోటి మనం పంపాలి బయటకు అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే పోలీసులు కూడా అలాగే చేశారు. మాకన్నా ముందు పరుగులు ఎత్తి ఆయన చుట్టూ వలయంగా ఏర్పడి జాగ్రత్తగా తీసుకెళ్ళాక ఆయన గడ్డం చేసుకుంటే ఎడితే, ఏమైనా ఏడు ప్రోగ్రాం నేను ఇక్కడికి వెళ్ళాలి నాస్తిక్ కేంద్రానికి, గోపరాజు రామచంద్రరావు ఆశ్రమానికి అని. వెళ్ళటానికి వీలు లేదు మేము. ఎందుకని అంటే, అది కాదు, ఈ మధ్య పౌర్ణవర ఆశ్రమంలో అంటే వినోబాబాయి దగ్గర ఆచార్యుల సమ్మేళనం జరిగింది, వైస్ ఛాన్సలర్ దివాళి. దాంట్లో మన ఉద్యమానికి వ్యతిరేకంగా, తమరికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. దాంట్లో గోపరాజు రామచంద్రరావు కూడా పాల్గొని భాగస్వామి అయ్యాడు. ఇవన్నీ పత్రికల్లో వచ్చినాయి. అటువంటి చోటకి మీరు వెళ్తే మనకు మంచి మర్యాదగా ఉండదని చెప్పి మేము, కాదయ్యా కలిసి పనిచేసామయ్యా మేము, మరి దాన్ని సర్వోదయంలో కలిసి పనిచేసాం, సంపత్తి దానంలో కలిసి పనిచేసాం, భూదాన ఉద్యమంలో కలిసి పనిచేసాం. ఆయన పాపం అడిగితే నేను కాదని లేకపోయానయ్యా అని ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాడు. సార్, ఫైనల్గా జయప్రకాష్ నారాయణ మీ యొక్క ఉద్యమానికి అంటే ఒక స్ఫూర్తిగా నిలిచారని చెప్పుకోవచ్చా? జయప్రకాష్ నారాయణ తప్పకుండా. ఎందుకంటే అప్పటి వరకు లైమ్లైట్లో లేనటువంటి అవును ఎలమంచిల శివాజీ జయప్రకాష్ నారాయణ ఉద్యమానికి పిలుపునివ్వడం నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా తెర మీదకి వచ్చారు. అవును, విజయవాడ వేదిక. అవును. సరే ఆ మీటింగ్ జరిగింది. సరే తర్వాత అయితే ఒకటి రాజీగా ఒక మార్గం అండి అని చెప్పి తమరు వచ్చారు ఈ ఊరు. మన కార్యక్రమాలు అయిన తర్వాత చివరిగా అక్కడ వెళదాం, అంతేగాని ముందుగా ఫస్ట్ అక్కడికి వెళ్ళడానికి లేదు అని చెప్పి. ఎందుకది ఆ ట్రిక్ ఆఫ్ ది ట్రేడ్ కొద్దిగా మాకు తెలుసు కదా. ఏంటంటే పెద్ద నాయకుడు విజయవాడ గుంటూరు వస్తే ముందుగా ఏ కార్యక్రమంలో పాల్గొంటారో దానికి మెయిన్గా పబ్లిసిటీ వచ్చేస్తుంది. చివరికి వచ్చేవాడికి మెలిగితే ట్యాపర్ అయిపోతుంది. ట్యాపర్ అయిపోయి చివరికి వచ్చేవాడికి అసలు పడదేమి రాదు వార్త అసలు. అదే జరిగింది. చివరికి వెళ్ళేపాటికి నాస్తిక్ కేంద్రానికి వెళ్ళిన వార్త కూడా రాల పేపర్లో. సరే మా పర్పస్ సర్వ్ అయింది. సరే మా మీటింగ్ పెట్టాము, ముందు యువజన మీటింగ్ పెట్టాము. దానికేమో మన మాంటిసోరి మహిళా కళాశాల ఆడిటోరియంలోనూ ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాను నేను. అంతకన్నా అదృష్టం కావాలి. సరే అయిపోయిన తర్వాత పబ్లిక్ మీటింగ్, బాగా జనం వచ్చారు, 3 లక్షల మంది దాకా వచ్చారు. వచ్చిన తర్వాత జోరును వాన, ఆయన ఉపన్యాసం చేస్తుంటే వాన వచ్చింది. ఆయన నెత్తిన
కొమరగిరి కృష్ణమోహన్ రావు కండ వేసుకున్నాడు. ఆ కొండ ఆయన ఎత్తినేస్తే తీసేసి ఆ వాన్లోనే మాట్లాడాడు ఆయన. ఆ మీటింగ్ అయిపోయినా మళ్ళీ రైలు దగ్గరికి వెళ్ళబోయే ముందు ఎండి రామారావు ఇంటికాడ సమావేశం అయ్యి ఆ ముఖ్యుల్ని అందరినీ మా బోటాన్ని పిలిచి 30-40 మందితో చర్చలు చేశాడు. అది అట్లా చేయాలి, ఇది ఇట్లా చేయాలి అని చెప్పి స్నానం చేసి గడియారాన్ని కీయించుకుంటా ఇప్పుడులాగా సెల్ వేసుకుని గడియారాలు కాదు, జేబుకి పెట్టుకునే ఇంకా కళ దీనికి పెట్టేది. సరే కీయించుకుంటా కూర్చుని ₹1,00,000 మిగిలింది, మేము వసూలు చేసింది. సరే మరి ₹1,00,000 మిగిలిందని ఇవ్వకపోతే మేము వద్దులే, నాకు వద్దు, మీరే అట్టు పెట్టుకోండి, ఇక్కడ ఉద్యమానికి వాడుకోండి అని రైలు ఎక్కి మద్రాసు వెళ్ళాడు. మద్రాసు వెళితే మద్రాసులో మీరంతా చూసే ఉంటారు. అక్కడ అడయారులో రాజ్భవన్ పక్కన గాంధీ స్మారక మందిరం అని ఒకటి ఏర్పాటు చేశారు చెన్నైలో. దాని పక్కన రాజాజీ పోయాడు అంత ముందు ఏడాది 73లో, 72 డిసెంబర్ 25న పోయినప్పుడు ఆయనది కూడా కొంత పెద్ద స్థలం కేటాయించి ఒక స్మారక మందిరం కట్టాడు అక్కడ. కరుణానిధి జయప్రకాష్ని ఎవరికి చోటు పెట్టకుండా గవర్నమెంట్ ప్రభుత్వం పక్షానే అన్ని ఏర్పాట్లు చేసి దగ్గరుండి కార్యక్రమాలన్నీ నిర్వహించాడు. ఇక ఎవడు మాట్లాడడానికి లేదు. సరే అక్కడ ఆ మందిరం కట్టి రాజాజీ స్మృతి చిహ్నం కట్టి దానికి ఎవరితో ఓపెన్ చేయాలి, వీరితో ఓపెన్ చేశారు. ఇది ఆయన ఇక్కడ రావటం. ఇది దీని తర్వాత నెక్స్ట్ ఈవెంట్ ఏంటంటే జూన్ 12వ తారీఖు, మన 5వ తారీఖు బెజవాడ, మన మేలోను 6, 7 అట్లా అయిపోయిన తర్వాత జూన్ 12 వచ్చింది. జూన్ 12 వచ్చినాక ఏం జరిగిందంటే ఆ రోజు శ్రీరామనవమి పందిళ్ళు వేసి ఉన్నారు. పందిళ్ళు వేసి అంటే మా సి నరసింహరావు పుస్తకం ఏదో రాశాడు, భారతదేశంలో విప్లవం సాధ్యం అని చెప్పి నన్ను రిలీజ్ చేయమన్నాడు. ఆ పుస్తకాన్ని రిలీజ్ చేసేదా కిందకి నడిచి వెళ్తున్నాం రోడ్లో, బీసెంట్ రోడ్లో నడిచి వెళ్తా అంటే ఆ శ్రీరామనవమి పందిట్లో ఒక పలక మీద రాసి ఉన్నారు, ఏమని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇందిరాగాంధీని దిగిపోమని వచ్చిందని చెప్పి. 10:30-11 ఊరికి వాళ్ళు భలే పని అయిందని చెప్పి గబగబా వచ్చేసి అటు తిరిగి ఏంటని చెప్పి పీటీ ఆఫీస్ కూడా సెంటర్లో ఉండేది, బీసెంట్ రోడ్ సెంటర్లో, ఏలూరు రోడ్ సెంటర్లో. ఏ ఆఫీస్కి వెళ్ళి కూర్చొని శ్రీనివాసన్ అని ఉండేవాడు అక్కడ. మేము ఎదురాయన దగ్గర కూర్చొని అది ఏం జరుగుతుంది ఏంటని చెప్పి 3 సంఘటనలు జరిగినాయండి అదే రోజు. అలహాబాద్ హైకోర్టు తీర్పు ఒకటి, తర్వాత గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఓడిపోవటం, డిపి దర్ చచ్చిపోవటం, సెక్రటరీ. ఈ 3 సంఘటనలో ఇందిరాగాంధీకి ఒక దుఃఖదాయకంగా జరిగింది. అయిపోయిన తర్వాత నేను విజయవాడలో ఉంటుంది కదా, గబగబా ఎంవి రామమూర్తి గారితో మాట్లాడేసి ఫోన్లు చేసి వాళ్ళకి మనం న్యూ ఇండియా హోటల్ సెంటర్లో, అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆఫీస్ పక్కన మనం పబ్లిక్ మీటింగ్ పెడతాం సాయంత్రం, అలహాబాద్ హైకోర్టు తీర్పును అమలు చేయాలి, ఇందిరాగాంధీ దిగాలి అని నినాదంతో ఆ ఆటోలు తిప్పేసి, ఆటోలు కూడా కాదు రిక్షాల మీద మైక్ పెట్టి తిప్పేసి మీటింగ్ పెట్టేసాం. మీటింగ్ పెట్టేస్తే మనకు వీళ్ళు ఉండేవారు కదా మన ఆస్థాన విద్వాంసులు, ఎవరో మా కృష్ణమోహన్, తమ్ముల సోదరి, నేను, వాళ్ళు రామమూర్తి గారు వారి ప్రెసైడ్ చేయడం ఉపన్యాసాలు చేశాం, తీర్పు అమలు చేయాలి, దిగాలని చెప్పి. దాంతో గవర్నమెంట్ లేదంటే ఆంధ్రప్రదేశ్లో అప్పటికి అరెస్ట్ అయి ఉన్నాము మిస్ కింద, వీళ్ళంతా మిచ్చివస్ ఫెలోస్, వీళ్ళు ట్రబుల్ మేకర్స్ అని చెప్పి రాడార్లో పని ఇక అట్లా తిరుగుతున్నాను. ఈ లోపల నేను విజయవాడలో తిరుగుతూ ఉంటే మా నాన్న వారు మా ఊరు నుంచి వస్తా, వీడు ఏమో కనపట్లేదు ఈ మధ్య అసలు, ఇటు తీసుకెళ్ళాలని చెప్పి తీసుకెళ్ళి వర్షం చూడను. ఆయన పాపం మా ఊరు నుంచి ఒక మూట బియ్యం వేసుకుని వస్తున్నాడు. ఆయన తీసుకెళ్ళాక ఇంటికి వెళ్ళి ఒక స్నానం చేసి ఒక మొదలు ఆనందం నిద్రపోతాను. నిద్ర అప్పుడే పడతా అంటే గబగబా 2 పోలీస్ జీపులు వచ్చినాయి, వచ్చి లెగ్గొట్టారు. ఉన్నాడంటే ఉన్నాడు. మిమ్మల్ని అర్జెంటుగా ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లు వచ్చేవారు, మంచి కుర్రాళ్ళు. వాడు సాయిబాబు అని ఒక ఆయన, రతన్ సింగ్, 3 ఆయన గంగయ్య అనుకుంటా. మీ వయసు అప్పుడు ఎంత సార్? మిమ్మల్ని అరెస్ట్ చేసే టైంకి 1947లో పుట్టాను. అవునండి. ఇది 1975లో మీరు అరెస్ట్ అయినటువంటి సందర్భం జూన్ 24న, 25నేమో ఇంప్లిమెంట్ అయింది, 25ను అరెస్ట్ చేశారు, 25న అరెస్ట్ చేశారు, 26 డిక్లేర్ చేశారు ఎమర్జెన్సీ. 26 డిక్లేర్. సరే మిమ్మల్ని ఎస్పీ గారు కలెక్టర్ గారు అర్జెంట్గా తీసుకురమ్మన్నారన్నారు. కలెక్టర్ ఎస్పీ నన్ను ఎందుకు తీసుకురమ్మంటారా ఎంత అర్జెంట్గా నడిరాత్రి? నన్ను తీసుకురమ్మంటే ఏంటి, నాకు ఏమన్నా స్నేహితుల బంధువులు వాళ్ళు ఏమన్నాను, ఏంటి ఎక్కడ తీసుకురమ్మన్నారు ఏంటి నన్ను?
ఎక్కడున్నారు వాళ్ళు అంటే పోలీస్ కంట్రోల్ రూమ్లో ఉన్నారు అని. ఉమ్, కంట్రోల్ రూమ్లో ఏందో మీరు భాష పిచ్చి మాటలు చెబుతున్నారని చెప్పారు. ఉమ్, అన్న తర్వాత మీరు రాకపోతే అరెస్ట్ చేసి తీసుకెళ్తామండి అన్నారు. ఉమ్, సరే ఈ పంచాయతీ మనకి ఎంత లేమని చెప్పి మా నాన్నలతోటి రేపు పొద్దున్నే ఎక్కడుందో తెలవకపోతే చర్చి వారంటీ అంత ఉండి చూపుడు యజ్ఞాన్ని కడతా అని చెప్పి జీవి ఎక్కారు. అదేలేండి. అరండాలపేట పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు. ఉమ్, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఏదో అటు ఇటు మాట్లాడుతున్నారు ఫోన్ మీద, తెచ్చామని చెప్పి. ఉమ్, ఏంట్రా బాబు ఎక్కడ తెచ్చారు ఏంటంటే తెల్లారినాక రాజమండ్రి పంపుతామని అని చెప్పి ఇంకో గంట 2 గంటలు అయిపోయి కర్లపూడి రాఘవానికి పట్టుకొచ్చారు. పట్టుకొచ్చినా మరి అక్కడ పంపేటట్టయితే స్నానం బోనం చేయాలి కదా, మంచి చెడ్డ అంటే అప్పుడు మన బ్రాడీపేట 3వ లైన్లో శంకర విలాస్ హోటల్ ఉంటే ఒక గది తీయించి అవును సార్. స్నానాలు చేయమన్నారు. ఉమ్, చేసాము. ఈ లోపలేమో మా ఇంటికి కవర్ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అప్లికేషన్ పెట్టేది పీజీకి. పీజీకి తింటే అది తెప్పించి సంతకం పెట్టి పోస్ట్ చేయమని మా తమ్ముడికి ఇచ్చి పురమాయించి వచ్చాను. అక్కడ నుంచి బస్సు మీద వర్షం పడతానే ఉంది. అదే. బస్సు మీద విజయవాడ తీసుకొచ్చారు. విజయవాడ తీసుకొచ్చాక కొంచెం టైం గెయిన్ చేయడానికి రైలుకి వెళ్దామని అలాగ రైలుకి వెళ్దామని ఈ రైలుకి వెళ్దామని కాలక్షేపం చేసాం. ఆ పోలీసు వాళ్ళు కూడా పెద్ద ఒత్తిడి చేయడం. ఉమ్, సరే స్టేషన్కి వెళ్ళేపాటికి రాత్రిపూట ఒక్కొక్కడు చేరుతున్నారు. ఇక అరెస్ట్ అయినాడు జూపిడి యజ్ఞాయన, తూమాడి బాలకోటేశ్వరరావు, తొమ్మల చౌదరి, రామమూర్తి గారు, కొమరగిరి కృష్ణమోహనం, కమ్యూనిస్ట్ పార్టీ అట్టూరు శ్రీమనారాయణ గారు, అయితారాములు గారు, ప్రకాష్ రెడ్డి వీళ్ళంతా చేరుతున్నారు అక్కడికి. ఆ, ఇక్కడ ఒక వింత జరిగిందండి. ఏంటంటే పావులో ఉండేది పేపర్, న్యూస్ పేపర్. అప్పుడు ₹1 ఇచ్చి 4 పత్రికలు పట్టురారా బాబు అని చెప్పి అక్కడ ఎస్కార్ట్ అప్పుడు ఏ పేపర్లు సార్ ఇప్పుడు ఉండేది? ఆంధ్రపత్రిక ఉండేది, జ్యోతి ఉండేది, ఈవినింగ్. ఆంధ్రపత్రిక, జ్యోతి. ఇంకా మిగతా పేపర్లు ఏమండి పట్టురారంటే ఉమ్, వీడేం చేశాడు, వచ్చి 4 ఆంధ్రపత్రికలు తెచ్చారు. ఉమ్, ఏంటో 4 ఆంధ్రపత్రికలు తెచ్చావు, మిగతా పేపర్లు లేవు అని. ఏమన్నాడు, మీరు పత్రికలు తెమ్మన్నారు కదా, 4 పత్రికలు తెచ్చాను అన్నాడు. సరే అసలు మిమ్మల్ని పెట్టుకుని ఇందిరాగాంధీ ఎంత ఎమర్జెన్సీ పెట్టినా కానీ రాజ్యం అలాగే చేస్తుంది, ఇటువంటి సరుకంతా ఉంది అక్కడ అని. ఎట్లాగంటే తర్వాత ఇప్పుడు ఉపన్యాసంలో చెప్పేవాడిని ఎంత చిత్రాలు జరిగినాయంటే అప్పుడు. అవునండి. మరి జనతా గవర్నమెంట్ వచ్చినాక Yes. జయప్రకాష్ కాలం చేశాడని సార్ ఒక విషయం, కాలం గడిచిపోయింది, సుమారుగా 50 ఏళ్ళు అయ్యింది. దానివల్ల ఏమి నష్టపోయారు నీ మాటలుగా నా మాటలుగా చెప్తున్నాను. యలమంచిలి శివాజీ జూన్ 25న 1975న అరెస్ట్ అయితే గనక ఆయన ఏదైతే కలగన్నారో ఎంబీబీఎస్ చదవాలని, ఎంబీబీఎస్ పూర్తి చేయాలి, డాక్టర్ అవ్వాలన్నటువంటి కళ అదే రోజు నిర్వీర్యం అయిపోయింది. ఏమంటారు శివాజీ గారు? అంతేకాకుండా ఆ, మా క్లాస్మేట్స్ నేను జైలుకి వెళ్ళి వచ్చేప్పటికి ఉమ్, 300 మంది అమెరికా పోయారు, ఇంగ్లాండ్ పోయారు. నాకు కూడా ఇంగ్లాండ్లో ప్రాక్టీస్ చేయడానికి ఫుల్ రిజిస్ట్రేషన్కి వచ్చింది. అవునండి. అంటే గుంటూరు మెడికల్ కాలేజీకి, ఉస్మానియా మెడికల్ కాలేజీకి ఒక యునిక్ అవకాశం, గుర్తింపు ఇచ్చున్నారు ఇంగ్లాండ్ వాళ్ళు. ఉమ్, ఏంటంటే పరీక్ష ఏమీ లేకుండా ఉమ్, మీ కాలేజీలో మీరు చదువుకున్న డిగ్రీని ఆధారం చేసుకుని మీకు రిజిస్ట్రేషన్ ఇస్తామని చెప్పి, ఉమ్, అలాగే రిజిస్ట్రేషన్ వచ్చింది నాకు. ఉమ్, అంటే నేను అక్కడికి వెళ్ళిపోవచ్చు, సరాసరి ఉమ్, వెళ్ళిపోయి ఉద్యోగంలో చేరవచ్చు, లేకపోతే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అది చేయలేకపోయాం. ఓకే. తర్వాత మా క్లాస్మేట్స్ అమెరికా పోయినాడు, వందల వేల కోట్లు సంపాదించి చాలా దర్జాగా ఉన్నారు. అవునండి. ఇక్కడ ఈ వాలంటీర్ ఉద్యోగం చేస్తా 750 ఏళ్ళ బట్టి ఇది ఈ పరిస్థితి. అందువలన ఏం నష్టపోయామా, లాభం వచ్చిందా అని అంటే ఏదో ఇది మనకి. సార్ నాకు ఇప్పటికీ అర్థం కాదు, యలమంచిలి శివాజీ ఒక ఎంబీబీఎస్ అవ్వాలనేటువంటి ఒక కళ ఎంబీబీఎస్ అయింది, అయిపోయిందంటే ఆ కళ, డాక్టర్ అవ్వాలనేటువంటి ఒక కళ ఉన్నటువంటి వ్యక్తి రైతు ఉద్యమంలో పాల్గొనటం, మరీ ముఖ్యంగా పొగాకు, మరి పత్తి, ఇటువంటి రైతుల విషయంలో వాళ్ళ అండగా నిలవటం, మరోవైపు ఎమర్జెన్సీ విషయంలో జయప్రకాష్ నారాయణకి ఆయన ఉద్యమానికి స్ఫూర్తి, అంటే ఆయన ఉద్యమానికి పిలుపునిస్తే మీరు కూడా పాల్గొనటం, ఎలా వచ్చింది ఈ ఉద్యమ స్ఫూర్తి? అంటే ఐ మీన్ మీ ఫ్యామిలీ గురించి కొంచెం చెప్పాలనుకుంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మా నాయన ఉన్నారు, ఆ, ఆయన పెద్ద పదవులు చేయలేదు కానీ, అదే కదా అడుగుతున్నాను. చేయలేదు కానీ ఉమ్, ఆయన నిష్టగా ఉమ్, కద్దరు కట్టుకోవడం, కాంగ్రెస్ భావజాలం ఇదంతా ఉండదు. కాంగ్రెస్ భావజాలం ఆయన. ఆ, ఆ, తర్వాత కద్దరు చొక్క, ఆ, లోపల ఉండే బనీ కూడా కద్దరే, ఓకే. అడుగు నేసుకునే లంగోటి కూడా కద్దరే. ఆ, తర్వాత ఆయన ప్రకృతి, అంటే గాంధేయవాదులు, గాంధేయవాదులు, ప్రకృతి అంటే అపక్వాహారం, వండిన అన్నం తినేవాడు కదా ఆయన. వండిన తిండి ఏమి తినకుండా కేవలం పాలు, పండ్లు, కూరగాయలు పచ్చి వాటి మీద రోజు ఆసనాలు వేసేవాడు, సాత్వికాహారం. సాత్వికాహారం. తర్వాత ఆయన ఆంధ్ర రాష్ట్రంలో
ఆసనాలు వేయటంలో ఛాంపియన్గా ఫస్ట్గా వచ్చాడు ఆయన. ఓకే అండి. తర్వాత ఆయనతో పాటు గోసాల రంగదాసు గారు ఆశ్రమంలో ధర్మూడి రాజగోపాలరావు గారు ఏషియన్ హెర్క్యులేస్ అనేవారు ఆయన. ఎస్. తర్వాత కామినేని ఈశ్వరరావు గారు, మన ఈ ఒల్లూరుపల్లి నాగేశ్వరరావు ఎస్సీడబ్ల్యూ ఆయన, వీళ్ళంతా దాంట్లో ఉండేవారు. నాన్న కూడా వాళ్ళతో పాటు ఉన్నాడు చాలా కాలం. తర్వాత ఆయన ఫస్ట్ మధ్యప్రదేశ్ కాంట్రాక్టర్గా వెళ్ళింది ఆయన. వారి తర్వాతే కావూరు సాంబశివరావు కానీ లేకపోతే ఎస్సీడబ్ల్యూ వాళ్ళు కానీ. ఎస్సీడబ్ల్యూ మొదలుపెట్టినప్పుడు నాన్న దాంట్లో పార్ట్నర్, ఈక్వల్ పార్ట్నర్. ఒల్లూరుపల్లి నాగేశ్వరరావు ఎంతో ఈయనంత పార్ట్నర్. ఆ స్ఫూర్తి. తర్వాత నేను గుంటూరు వెళ్ళినప్పుడు అసలు పొగాకు చాలా చిత్రమైన వ్యాపారం ఉండేది. పొగాకు వ్యాపారంలో మిగతా పంటలు ఉంటాయి, ధాన్యం ఉంటుంది. ధాన్యం మీ దగ్గర ఉన్నా, నా దగ్గర ఉన్నా, వారి దగ్గర ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా ఒకటే రేటు. అపరాలు, జనుము, ఏదైనా పత్తి ఒకటే రేటు. కానీ పొగాకు దాని అమ్మగడుపు కాదా, దానికి అసలు పెద్ద మాదచ్చే వ్యాపారం. దానికి ఒక రేటు, ఒక పద్ధతి ఉండదు. పండించిన రైతు దగ్గర ఉంటే ఒక రేటు, డీలర్ దగ్గరికి వస్తే ఒక రేటు, ప్లాట్ఫామ్ మీదకి వస్తే ఇంకో రేటు, అది ఎక్స్పోర్టర్ దగ్గరికి వెళ్తే ఇంకో రేటు, అది ఓడెక్కితే ఒక రేటు, ఐటీసీ వాడి చేతిలోకి వెళ్తే ఒక రేటు, ఓడ దిగితే ఇంకో రేటు. అలాగే ఓనర్షిప్ని పెట్టి మారుతూ ఉంటుంది. ఎంత సంపాదించారంటే వాళ్ళు, ఒక్క సంవత్సరం మనం పంట పండించుకుందాం అంటే ఇక్కడ బతుకులు ఏమవుతుందో చూద్దామని చెప్పి నేను పొట్టుబట్టి 9 జిల్లాల్లో మరి బేరని ఆడకుండా ఒక్క పొగాకు కాడు కూడా పండకుండా చేశాను. దాంతో ఏం జరిగిందో చూస్తే బేసిక్గా మీది వ్యవసాయ ఆధారిత కుటుంబం అనుకోవచ్చు అండి శివాజీ గారు. తర్వాత ఏం జరిగిందో అంటే సరిగా మీడియా కూడా దాన్ని సరిగ్గా గ్రహించలేకపోయింది. ఎలాగంటే నవభారత్ సోదరు గారు 3 పర్యాలు రాజ్యసభ మెంబర్ అయిన, రాయపాటి సాంబశివరావు 25 ఏళ్ళు 30 ఏళ్ళు పార్లమెంట్ మెంబరు, తర్వాత వైవి రావు ఇంకొక పార్లమెంట్ మెంబరు, దామంచర్ల ఆంజనేయులు మంత్రి, చేబ్రోలు అన్నమయ్య గారు మంత్రి, ఈస్ట్ ఇండియా ప్రకాష్ గారు, యజ్ఞికారు రాజు గారు, వీళ్ళంతా పొగాకు వ్యాపారంలో ఉండేవారు. మేము క్రాప్ హాలిడే పెట్టడంతో వాళ్ళు ఎవడో కూడా వ్యాపారం లేకుండా వ్యాపారం మానుకుని పారిపోయారు. అది పరిస్థితి. ఆ వాళ్ళ మాకు 30 రూపాయలు 32 రూపాయలు ఉండేది కేజీ. ఇవాళ మేము క్రాప్ హాలిడే పోరాటం మొదలుపెట్టి దాని మొదలు 400 రూపాయలతో అమ్ముతున్నారు వాళ్ళు పొగాకు కేజీ. ఇక పత్తి నన్ను రాజ్యసభకు పంపటం కారణం అనుకుందా నేను. తర్వాత రామారావుతో కూడా మాట్లాడుతున్న పోస్తే దీనికోసం భయపంటారులేండి ఆయనతో అన్న అంటే నిజమే బ్రదర్ అన్నాడు. ఈ పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటామంటే పాపం ఆయన వ్యాన్ వేసుకుని చూడటానికి వచ్చాడు. చూడటానికి వచ్చి ఆ వ్యాన్ లోపల వసంతరాశ్వరం నేను కూర్చున్నాం, ఈ నుండేవాడు జనం వచ్చినప్పుడు కనపడ్డప్పుడు పైకి ఎక్కి మాట్లాడుతూ ఉండి తెలుసు కదా మీకు. మాట్లాడుతూ ఉంటే ఆయన ఒక ఏమనుకున్నాడు, ఇదంతా మన వల్ల అయ్యే పని కాదు, మనం చాల్సలో ఇది ఢిల్లీలో పోరాడి సాధించాల్సిందే, దానికి ఎవడైనా సమర్థుడు కావాలని చెప్పి ఎదుగుతున్నాడు ఆయన. ఎదుగుతా అంతకుముందేదో నాకు వస్తామని ఇవ్వని రకరకాలు జరుగుతూ ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో వీడైతే దీన్ని ఏదైనా సాధించగలడని చెప్పి ఉద్దేశంతో ఆయన పంపించాడు. దాన్ని పొట్టుపట్టి 1988 నుంచి 94 వరకు నేను రాజ్యసభలో ఉన్నంత కాలం ఒక్క ఆత్మహత్య కూడా జరగకుండా ఆపగలిగా. ఎస్, ఖచ్చితంగా అదే జరిగింది. 1988 నుంచి 1994 వరకు యలమంచిలి శివాజీ గారు ఏదైతే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారో దేశవ్యాప్తంగా ఒక్క పత్తి రైతు కూడా ఆత్మహత్య చేసుకోకపోవడం, ఇది నేను చెప్తుంది ఆయన చెప్తుంది కాదు, సాక్షాత్తు ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. ఎందుకంటే 1975 ముందు 1994 తర్వాత ఆ పీరియడ్ అంతా పక్కన పెడితే కేవలం 6 ఏళ్లలో ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఎంపీ అయినప్పుడు ఊరేగింపు పెట్టారు సార్. ఊరేగింపు పెడితే మీకు తెలుసు కదా, ఫ్లడ్ లైట్స్ వేస్తాం. అవునండి, అవును. వేస్తామంటే పాప ఆడవాళ్ళు మగవాళ్ళు అంత చూడటానికి వస్తూ ఉన్నాం. ఏ ఆమె మెడలో కూడా మంగళసూత్రం లేదు, తాలిబొట్టు తప్పితే. తాలిబొట్టు అంటే పసుపు ఉన్నటువంటి తాడు. ఏంటంటే ఇవన్నీ బ్యాంకుల్లో పెట్టారు, అప్పులకి బలయ్యి. బ్యాంకుల్లో పెట్టిన తర్వాత ఈ 10,000 రూపాయల రుణాల రద్దుకి దీక్షభూమి దానికి ఒక స్కీమ్ తయారు చేశాం. తయారు చేసిన తర్వాత దాంట్లో బంగారం తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులకి లేదు ఆ స్కీమ్. లేకపోతే దానికి కూడా వర్తింపజేయాలని చెప్పి నేను కన్సల్టేటివ్ కమిటీ మీటింగ్ ఉంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో ఉండేవాడిని. పెద్ద పోరాటం. దండావతికి కూడా బోధపడాలి, దండావతి మినిస్టర్. నో బంగారం పెడితే బంగారం ఉన్నాడు బాగా ధనవంతుడే కదా, నో దానికి రద్దు చేయమన్నాడు. కాదయ్యా, దస్తావేజ్ పెట్టేశాడు, మిగతా అంతా పెట్టాడు, చివరికి హరిశ్చంద్రుడు లాగా అది కూడా పెట్టాడు, అది రద్దు చేయాల్సిందని చెప్పి ఒప్పుకున్నారు. ఒప్పుకున్నాక అవళ అనుకున్నాను నేను,
ఆ బంగారం వాళ్ళు తీసుకొచ్చి ఇప్పించకపోతే ఉమ్. నేను దాంట్లో ఉండే ఉపయోగం లేదు. ఉమ్. అది రిటర్న్ చేస్తా అంటే ఉమ్. సరే ఆ బంగారం తిరిగి ఇచ్చేవాడిని. సార్. తర్వాత నేను ఆ రోజున అనుకున్నా, ఉమ్. నాకేమి బోఫర్సు ఉమ్. బాబ్రీ మసీద్ సంగతి నాకు అనవసరం. ఎస్. లేకపోతే నేనేమి ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ చదువుకున్నాను కాదు, అవునండి. అవును. మామూలు అండి. ఉమ్. ఎద్దు వ్యవసాయం ఉమ్. అందు గురించి ఎస్. అది సాధించాం. ఉమ్. అదే మాదిరిగా నేను రిటైర్ అయిన తర్వాత ఉమ్. ప్రతి రైతులు మళ్ళీ మొదలైంది. ఉమ్. మొదలైతే అప్పుడు దాన్ని ఏం చేసామంటే ఉమ్. 5 లక్షలు వీళ్ళు పత్తి ఎగుమతి చేస్తే కానీ దీనికి పరిష్కారం లేదు, ఉమ్. ధరలు పడిపోయి. ఉమ్. దిగుమతికేమో ఓపెన్ జనరల్ లైసెన్స్ కింద అనుమతి ఉంది, ఉమ్. ఎగుమతికి లేదు ఉమ్. అని చెప్పి పోరాటం చేస్తే 5 లక్షలు వీళ్ళు పత్తి ఎగుమతికి అనుమతించింది ప్రభుత్వం. ఉమ్. అప్పుడు టిఆర్ సుబ్రహ్మణ్యం అని చెప్పి టెక్స్టైల్ మినిస్ట్రీ సెక్రటరీగా ఉన్నాడు. అవునండి. తర్వాత అతను క్యాబినెట్ సెక్రటరీ. ఉమ్. దాన్ని ఏం చేశాడు, ఎన్నికలు ప్రకటించారు కనుక అని చెప్పి ఆర్డర్ని ఉమ్. ఎలక్షన్ కమిషన్ రూట్ చేశాడు. ఎలక్షన్ కమిషన్ టీఎన్ శేషన్ ఈ పుట్ హిస్ ఫుడ్ డౌన్ అవునండి. ఆపాడు. ఉమ్. ఆపి వెళ్ళటానికి లేదు, ఎలక్షన్ ప్రకటించారు కనుక ఎలక్షన్ అయిన వరకు ఆపాల్సింది అన్నాడు. ఉమ్. సరే నేను అతనికి లెటర్ పెట్టాను. లెటర్ పెడితే పలకరా, ఉమ్. ఫోన్ చేస్తే లైన్లోకి రాలా. ఉమ్. అప్పుడు ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారు ఎలక్షన్ కమిషన్ మెంబర్లుగా. ఒక పేరు ఏంటంటే గిల్లు, ఐఏఎస్ ఆఫీసర్, గిల్. ఎంఎస్ గిల్ అంట. ఎంఎస్ గిల్. తర్వాత రెండో వాడే కృష్ణమూర్తి, అవును. తెలుగు అతను. ఉమ్. వాళ్ళు ఫోన్ చేస్తే వాడి పలకడయ్యాటగో నీకు, ఉమ్. మళ్ళీ నువ్వు ఏమన్నా లోక్సభకు వస్తే పలుకుతాడేమో, లేకపోతే పలకడు అన్నాడు. సరే అయ్యే పని ఎట్లాగుందని చెప్పి అదే ఉత్తరాన్ని మళ్ళీ ఉమ్. ప్రభాశంకర్ మిశ్రాకి పంపించాను, ఉమ్. చీఫ్ జస్టిస్. ఉమ్. దాన్ని అతను పోస్ట్ చేశాడు. ఉమ్. పోస్ట్ చేసి వాళ్ళు వెళ్ళింది అతను ఎల్లుండి పోస్ట్ చేశాడు. ఎస్. ఎస్. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అప్లికేషన్ కింద ట్వీట్ చేసి, పిటిషన్ కింద ట్వీట్ చేసి ఉమ్. పిలిచాడు. ఉమ్. పిలిచినాక ఇట్లా ఆత్మహత్యలు జరుగుతున్నాయండి, మరి ఏంటి దీని గురించి పరిష్కారం ఏంటి, మట్టి ఏంటి, మరి చెడ్డ ఏంటి అని చెప్పి ఉమ్. ఇది చేసిన తర్వాత అతను విని ఇట్లా ఊగుతా ఇంటీరియర్ మార్క్ డిక్లేర్ చేశాడు. ఓకే. ఏంటి మరి ఆత్మ భూకంపం వస్తుంది, భూకంపం వస్తే జనం చస్తా ఉంటే ఎలక్షన్ డిక్లేర్ చేశాడు కనుక భూకంపానికి ఏం మేము సహాయం చేయమంటావా, అలాగే ప్రతి రైతులు ఆత్మహత్య చేసుకుంటాడు, నీ ఎలక్షన్ గురించి ఏం చేయకుండా ఊరుకుంటావా అని చెప్పి ఇది అసలు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ది సెక్రటరీ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ దే అబ్డికేటెడ్ ది రెస్పాన్సిబిలిటీ టు ది విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్. దట్ ఫెలో యాక్టెడ్ లైక్ ఎ బుల్ ఇన్ చైనీస్ షాప్. ఉమ్. అంటే చైనీస్ షాపులు బుల్ సంగతి తెలుసు అవునండి. కదా, అవును. ఆ పింగాణి పాత్రలను పగలగొట్టినట్టుగా వాడు ఉమ్. పిచ్చి గొంతులు వేస్తున్నాడు. వాడు ఉమ్. డామ్ డూమ్ అని చెప్పి డిక్లేర్ చేశాడు. ఓకే. డిక్లేర్ చేసిన జడ్జిమెంట్ అప్పుడు వెంటనే ఇంటీరియర్ మార్క్ ఇచ్చాడు. ఉమ్. వచ్చినాక అది టీవీలో వాటిలో ప్రముఖంగా వచ్చింది. అవునండి. వచ్చినాక మన కిస్ట్రా ఉండేవాడు మన దూరదర్శన్లో. ఉమ్. కిస్ట్రాకు ఫోన్ చేశాడంట అతను శేషన్. ఉమ్. ఫోన్ చేసి కిస్ట్రా చెమటలు కక్కుంటూ హైకోర్టుకు వచ్చాడు. వచ్చి శివాజీ గారు వాడు నన్ను తిడతాడా అండి, ఫోన్ చేసి శేషను నిజంగా వచ్చిందా, నువ్వు చెప్పావా, ఉమ్. విన్నావా నువ్వు, ఉమ్. ఏమిటి జడ్జిమెంట్ అట్టగట్టా కానీ వాడు నన్ను బతకనిచ్చేటట్లు లేడాడు ఓకే. శాసనం ఆ. అంటే నేను ఇప్పుడు కాపీ ఇచ్చాను. ఉమ్. అలాగా దాన్ని సాధించాం. తర్వాత ఆర్ఎన్ మల్హోత్రా అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉండేవాడు. ఆర్ఎన్ మల్హోత్రా ఏం చేశాడు, ఎవడైనా సరే రైతాంగం యొక్క రుణాలు రద్దు చేయమని డిమాండ్ చేసేవాడు దేశద్రోహి వాడు, వీడు నాన్ పేట్రియట్ వాడు, అటువంటి సహించకూడదని చెప్పి ఉపన్యాసం చేశాడు. దాన్ని రేజ్ చేశాను ఆర్బీఐ గవర్నర్ హోదాలో. ఉమ్. సరే ఏమయ్యా నీకు ప్రకాశం పంతులు గారు రద్దు చేశాడు, ఉమ్. తర్వాత దేవిలాల్ వాళ్ళు ఇక్కడ రద్దు చేశారు, ఉమ్. మన ఆంధ్రదేశంలో ఇంకా ఎన్టీ రామారావు వీళ్ళు చేశారు, ఉమ్. వాళ్ళంతా దేశద్రోహంలో ఏమిటి మాట్లాడుతున్నాడు ఆర్బీఐ గవర్నర్ అని చెప్పి ఉమ్. రేజ్ చేసి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ రాసి వెంటబెడితే ఉమ్. అల్టిమేట్లీ దట్ ఫెలో వాజ్ మేడ్ టు రిజైన్. ఓకే. రిజైన్ చేసే వరకు వెళ్ళింది. వెళ్ళింది. ఒక పర్యాయం పత్తి రైతులు సమస్యలు పరిష్కారం అని చెప్పి చాలామంది వచ్చారు ఇక్కడి నుంచి. Yes. ఆ శ్రీపాదరావు అప్పుడు ఉమ్. దీనిగా ఉన్నాడు, ఏంగా ఉన్నాడు, ఈయన శ్రీపాదరావు స్పీకర్గా ఉన్నాడు. ఓకే అండి. ఓకే. ఆయన ముఖ్యమంత్రి ఎవరో ఉన్నారు ఇక్కడ, ఉమ్. వీళ్ళందరూ వచ్చారు అక్కడికి. ఉమ్. వచ్చిన తర్వాత పీవీఆర్ ఎందుకే మీరంతా ఇక్కడ వస్తారు డబ్బులు ఖర్చు పెట్టుకుని, ఉమ్. ఈ పని చేయకపోతే శివాజీ ఉన్నాడు కదా మమ్మల్ని బతకిస్తాడు ఇక్కడ, అవునండి. ఎందుకు డబ్బు ఖర్చు పెడతారని నేను నవ్వుతా అనేవాడు. ఉమ్. అలాగా పెట్టిన సమస్య ఏదైనా సరే ఎవడో ఒకడు ఉన్నాడని చెప్పి జనం కూడా వాడు పాపం ఉమ్. రాత్రిపూట 1 గంటకు వచ్చి లగ్గొట్టేవారు నన్ను. ఉమ్.
మా ఇంటికాడ పెద్ద పెద్ద గోడలోనో బందోబస్తు ఉండేది కాదు. అవునండి, అవును. సరే లెగొట్టి ఏంట్రా అంటే నా గీత పోయిందండి నేను ఒకడు గీత పోతే నేను చిర్రో ఏంటంటే ఓ రోజు ఇట్లా గీత పోయిందంటే అట్లాగే ఊరంతా తిరిగాం. తిరిగినా గీత దొరకలా. వాడిని దించుదాం అని చెప్పి వాడి ఇంటికాడ తీసుకెళ్ళి తినొచ్చామండి. ఇట్లా దించితే గీత వచ్చిందండి ఇక్కడే ఉంది అన్నాడు వాడు. అట్లా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కానీ పత్తి అమ్ముకునేవాడు, పొగాకు అమ్ముకునేవాడు. ఇవాళ శివాజీ గారు ఊళ్ళో ఉన్నాడు, ఇవాళ పెడితే మనకు రేటు వస్తుంది, మళ్ళీ రేపు ఢిల్లీ పోతాడేమో అని చెప్పి నేను ఊళ్ళో ఉన్నప్పుడు వాళ్ళు అమ్ముకునేవారు. అలాగే ఉండేటప్పుడు సార్ వాళ్ళు నిజంగా మంచి మనోధైర్యాన్ని ఇచ్చారు నిజంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పత్తి రైతాంగానికి. సార్ మరొక విషయం, మీరు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో అయినటువంటి టైంలో డాక్టర్ వైఎస్ఆర్, మహానేత వైఎస్ఆర్గా పిలువబడుతున్నటువంటి ఆయన తండ్రి ఉన్నాడు మా రాజారెడ్డి మీతో పాటే జైలు జీవనం కూడా కొనసాగించారనేది, ఆయన రాశాను. కూడా ఏ విధంగా అరెస్ట్ అయ్యారు, అంటే మీరిద్దరూ ఎలా కాదు కలుసుకున్నారు? కదా, ఏం జరిగిందంటే నేను రాజమండ్రి జైల్లో ఉన్నామండి. రాజమండ్రి జైల్లో అంటే రోజుకు 450 రూపాయలు బేటా ఇచ్చేవారు. 50 మంది ఉన్నాం అక్కడ. 50 మందికి 400 రూపాయలు చొప్పున 220 రూపాయలు వచ్చాయి. ఓకే. ఈ 220 రూపాయలు పెట్టి మాకు పని చేయడానికి, దాంట్లో వంట చేయడానికి, లేకపోతే ఓడవటానికి, ఎత్తడానికి, లేకపోతే మిగతా పనులు చేయడానికి, బట్టలు ఉతకడానికి ఇంకొక 8 మంది సిబ్బంది ఉండేవారు. వీళ్ళందరికీ సరుకులు లేపేసుకుని వంట చేసుకుని తింటా ఉన్నాం. అంతేగాని మాకేం పెద్ద పెద్ద రాజభోగాలు ఉండేవి కదా దాంట్లో. సరే, మా పెద్దవాళ్ళకి చూడటానికి రావాలంటే డబ్బులు ఉండేవి కాదు. డబ్బులు లేని రోజులు 50 ఏళ్ల క్రితం డబ్బులు ఎక్కడ తెచ్చినాయి అసలు? సరైన రవాణా సదుపాయాలు కూడా లేవు. అందుకని వచ్చేవారు కాదు, ఎవడు చూడటానికి వచ్చేవారు కాదు. కనీసం కోర్టులో వేస్తే రాజమండ్రి తీసుకెళ్తా అంటే పెదవాడ స్టేషన్ కన్నా వచ్చి చూస్తారులే అని చెప్పి అందుకని కోర్టులో వేసాం. సరే, ఇప్పుడులాగా మాకు ఏసీ లేదు, లేకపోతే మాకు ఇంటర్వ్యూకి జనం రానివ్వట్లేదు, అట్టగట్ట జనానికి కూడా తెలియదు. జైల్లో పెట్టినాడు, సెన్సార్ ఉంది. అవునండి, అవును. సెన్సార్ ఉంటుంది తెలియదు. జర్నలిస్టుల మీద కూడా సుమారు లక్షలాది మంది ఉంది కదా, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు అరెస్ట్ అయినటువంటి సందర్భం 1975లో. అవును. అందుకని అటువంటి పరిస్థితి. అక్కడ నుంచి కోర్టుకి అని చెప్పి చెంచులగూడ జైల్లో పెట్టారు, తీసుకొచ్చి కోర్టు విచారణ. చెంచులగూడ జైల్లో ఎవరెవరు ఉండేవారు అప్పుడు మాతో కూడా చరబండరాజు, వరవర్రావు, లేకపోతే నాయన నరసింహారెడ్డి, తర్వాత బొజ్జ తారకం, వీళ్ళందరూ ప్రముఖంగా ఒక వెలిగినటువంటి రాజకీయ నేతలు. శీతల సింగ్ లస్కరి, ఇంద్రారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, వీళ్ళంతా దాంట్లో ఉన్నాం. సరే, కొంతకాలం ఇంకా వరంగల్ నుంచి, అక్కడి నుంచి, ఆ జైలు నుంచి విచారణ కోసం వచ్చి నెలమంచిల రాధాకృష్ణ గారు, రామనరసయ్య గారు, వీళ్ళంతా వాళ్ళు కూడా వచ్చేవారు. జక్కా వెంకయ్య గారు వచ్చాడు నెల్లూరు నుంచి. కొంతకాలం విచారణ చేసినాక మళ్ళీ అక్కడి నుంచి నన్ను రాజమండ్రి పంపించారు. సెకండ్ ట్రిప్లో ముషీరాబాద్లో పెట్టారు. ముషీరాబాద్లో మీరు చెప్పిన ఆయన కూడా ఉన్నాడు అక్కడ, రాజారెడ్డి ఉన్నప్పుడు నాకు గమనంలో లేదు. కానీ తర్వాత ఈ కరుణాకర్ రెడ్డి కూడా ఆయనతో పాటు ఉన్నాడు. తెలుగుదేశం వచ్చినాక మా చక్రధర్ గారు మాతో పాటు ఒక పెద్ద ఆయన ఉండేవాడు జైల్లోనూ. తెలుగుదేశానికి రారా, నీకు సీట్ ఇస్తామని చెప్పి కవర్ చేశాడు. చెప్పాడు రాజారెడ్డి తనకి, కరుణాకర్ రెడ్డి. అప్పటికి మేము రాజారెడ్డి తోటి ఉండి ఆయనతో ఫిక్స్ అయిపోయాము, బొమ్మన్ తోటి. ఇక మేము మీరు పిలిచినా కానీ రాలేదు, లేకపోతే వస్తే టికెట్ దొరికేది నాకు అంటుండేవాడు అతను. అట్లా వాళ్ళు ఫ్యాక్షనిస్టుల కింద తెచ్చారు. ఇతను బోమన్న నా కరుణాకర్ రెడ్డి ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీలో తీసుకొచ్చారు. తరిమిల నాగిరెడ్డి గారు ఉండేవాడు, నాగిరెడ్డి గారు తమ్ముడు రామదాసరెడ్డి గారు ఉండేవాడు. తర్వాత బోమన్న కిష్టగౌడు వాళ్ళని అక్కడే హ్యాంగ్ చేశారు అప్పుడు ఈ ముషీరాబాద్ జైల్లో. తర్వాత నన్ను విడుదల చేయటం విచారణ కూడా అదొక సంచలనం. 2 సార్లు అరెస్ట్ అయ్యారు, 2 సార్లు విడుదలయ్యారు అనుకుంటాను. 3 తడవలు అరెస్ట్ అయ్యారు. మొదటి తడవ అరెస్ట్ అయ్యాం కదా. అరెస్ట్ అయిన తర్వాత 25 నాడు అరెస్ట్ అయిన తర్వాత ఏం జరిగిందంటే, చల్లా కొండయ్య గారు ఒక జడ్జి గారు ఉన్నాడు. చల్లా కొండయ్య గారి దగ్గర కొంతమంది రిట్ పిటిషన్లు వేసి ఉన్నారు, హేబియస్ కార్పస్. దాంట్లో ఏంటి, దాని నిబంధన ప్రకారం అరెస్ట్ అయిన తర్వాత 20 రోజుల లోపల అరెస్ట్ చేసాం పలానా వారిని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. వీళ్ళు తెలియజేయబడికి ఆయన విడుదల చేశాడు కొంతమంది. అప్పుడు దాన్ని నాలుగు కలుసుకుని ఏం చేశారు, అందరినీ మమ్మల్ని అరెస్ట్ చేసిన వాళ్ళు విడుదల చేసినట్టు, మళ్ళీ వెంటనే అరెస్ట్ చేసినట్టు 2 కాగితాలు పిన్ చేసి ఇచ్చారు మాకు. అది ఇప్పుడు ఆగస్టు 10 ఇప్పుడు చేశారు. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ ఏం జరిగిందంటే, మన బెంగళూరు హైకోర్టులో కూడా ఎట్టాడిది ఏదో వచ్చింది.
దాని మూలన మళ్ళీ దాన్ని సర్దుకోవడం కొరకు విడుదల చేసినట్టు అరెస్ట్ చేసినట్టు మళ్ళీ ఇచ్చారు. ఓకే అండి. ఓకే. ఇప్పుడు మా పరిస్థితి ఏం జరిగింది, అరెస్ట్ చేసిన దాని మీదట 5 రోజుల లోపల మిమ్మల్ని ఎందుకు కారణాలు, ఏ కారణంతో అరెస్ట్ చేశారు, గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ ఏంటి, ఈ కారణాలని చెప్పి మాకు పంపించారు, ఇవ్వాలి మాకు. అదేలేండి. దాన్ని ఏం చేశారు, 5 రోజులు తర్వాత 5వ రోజున ఏం చేశారు, అసలు ఇవ్వాల్సిన పని లేదని చెప్పి అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఏది సెక్షన్ 16A(9) మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్కి సవరణ తీసుకొచ్చారు. అయితే ఈ లోపల మాకు కత్తి చంద్రయ్య గారని మన కత్తి ప్రదీప్ వాళ్ళ తండ్రి, ఓకే అండి. ఓకే. వాళ్ళ కోళ్ళు, వాళ్ళ అమ్మాయి కోళ్ళు అక్కడ మన కర్ణాటక కూడా చీఫ్ సెక్రటరీ. ఓకే అండి. ఓకే. సరే ఆయన ఏం చేశాడు, 5 రోజులు అయిపోతుందని చెప్పి మా గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ పంపించాడు పోలీసు మెసెంజర్ని పెట్టి రాజమండ్రి. అలాగా గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ అందినింది నాకు, కొద్దిమందికి అందినాయి. అలాగా అందిన తర్వాత మేమేంటి, ఆ గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ మాకు ఇచ్చారు. దాంట్లో ఈ చట్టం ఏం చెబుతుందంటే, ఈ గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ నిజమా కాదా, అబద్ధమా అని చెప్పి విచారించే అధికారం కోర్టుకు లేదు. కాకపోతే ఇవి అరెస్ట్ చేయడానికి సరిపోతాయా లేదని మాత్రమే చూడొచ్చు, కానీ దాన్ని నిజ నిర్ధారణ చేసే అధికారం వాళ్ళకి లేదు. సరే, మా దగ్గర ఉన్నాయి గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్, దాన్ని కోర్టు సబ్మిట్ చేశాం. కోర్టు సబ్మిట్ చేస్తే గవర్నమెంట్ వారి ఆర్గ్యుమెంట్ ఏంటి, మన భీమరాజు గారు అని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆయన ఏం చెప్పుకుంటూ వచ్చాడు, శివాజీ అనేవాడిని జూన్ 25న అరెస్ట్ చేశాం, మళ్ళీ ఆగస్టు 10న రిలీజ్ చేశాం, మళ్ళీ అరెస్ట్ చేశాం, మళ్ళీ నవంబర్లో మళ్ళీ రిలీజ్ చేసాం, మళ్ళీ అరెస్ట్ చేశాం. ఈ కొత్త ఆర్డర్ ప్రకారం గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ ఇవ్వాల్సిన పని లేదు. అందు గురించి గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ లేవు, అందుకని ఏం విచారించేది ఏముంది అంటాడు. నా ఆర్గ్యుమెంట్ ఏంటి, గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ మేము ఇచ్చినా ఇవ్వకపోయినా జూన్ 25 నుంచి ఐఎమ్ అండర్ యువర్ లాక్ అండ్ కీ, మీ జైల్లో ఉన్నా. అందుకని ఏమన్నా నేరం ఏమన్నా చేసి ఉంటే అంత ముందే చేసి ఉండాలి, కానీ కొత్తగా చేయడానికి అవకాశం లేదు కదా. అందుకని నా గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ మీరు పరిశీలించాలని చెప్పాను. అది 3 బెంచీలకు జరిగింది. ఆవుల సాంబశివరావు దగ్గర, తర్వాత ఏమో పొన్నయ్య గారి దగ్గర, కొత్తపల్లి పొన్నయ్య గారి దగ్గర, చివరికి వచ్చేసేపటికి మన కుప్సాంగ్ గారి దగ్గర పడింది. అది కుప్సాంగ్ గారి దగ్గర ఫుల్ బెంచ్ 3. సరే, ఆ గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ మీరు చూడటానికి వీలు లేదంటారు వాళ్ళు. నేనంటాను, గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ మా దగ్గర మంచో చెడో మా దగ్గర ఉంది. మేము వీ సబ్మిటెడ్ టు ది ఆనరబుల్ కోర్ట్. ది కోర్ట్ కెనాట్ క్లోజ్ హర్ ఐస్ టువర్డ్స్ దట్ పేపర్. ఆ పేపర్ పరిశీలించాలి కదా మీరు అని చెప్పి. సరే, దాన్ని పరిశీలించడానికి తీసుకున్న తర్వాత, అయ్యా మేము ఇందిరాగాంధీ గారిని జడ్జిమెంట్ ప్రకారం దిగమన్న మాట వాస్తవమే, ఉపన్యాసం చేశాం. జడ్జిమెంట్ చెప్పారు కదా అలహాబాద్ హైకోర్టు వాళ్ళు. అవునండి. కోర్టు తీర్పుని అమలు చేయమని అడగడం కూడా నేరమా? తప్పలేదు కదా, అడగాలి కదా అని. అయితే రెండోది ఏంటి, మీరు బీహార్ టైప్ ఆఫ్ మూమెంట్ని ప్రచారం చేశారు. బీహార్ టైప్ ఆఫ్ మూమెంట్ ఏంటంటే అది వేగ్ టర్ము అని ఆయనే చెప్పాడు, ఎవరు జయప్రకాష్. గుజరాత్ టైప్ ఆఫ్ మూవ్మెంట్ అనేది వేగు, దానికి నిర్వచనం లేదని చెప్పి, అలాగే బీహార్ టైప్ ఆఫ్ మూవ్మెంట్ కూడా నిర్వచనం లేదు, రంగు రుచి వాసన లేని బ్రహ్మ పదార్థం అది ఎట్టకండి వేగ్ టర్మ్తో ఎట్టగా అరెస్ట్ చేస్తారని. ఇక మూడోది ఏంటి, జూపూడి వెంకటనారాయణ గారి ఇంట్లో మీరు అంతా సమావేశమయ్యి ఫలానా వారు కుట్ర చేసి మరి హింసని ప్రోత్సాహపరిచి, అది ఎంతవరకు వెళ్ళిందంటే చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ ముట్టడి చేసి అక్కడ ఉన్న కాపలాదారిని చంపేసి కాల్చేసి ఆ తుపాకులు ఎత్తుకొచ్చారు, అంతవరకు పోయింది అన్నాడు. నిమ్మగడ గోళ, మేము తుపాకులు ఎత్తుకెళ్ళటం ఏంటారా బాబు, అసలు మేమంతా సాధు జంతువులు అని చెప్పి ఇది. సరే, ఆ జడ్జి గారు పాపం మీరు చెప్పిన వాదన కరెక్టేనని వాళ్ళు 8 మందిని తీసుకెళ్లారు కోర్టుకి, ఆధారపరిచారు. ఏప్రిల్ 8వ తారీఖున ఆధారపరిస్తే ఏప్రిల్ 12న ఆధారపరిస్తే ఏం జరిగింది, అక్కడ ఇద్దరినే రిలీజ్ చేశారు, ఎంబి రామూర్తి గారిని నన్ను. తెలుగు స్టేట్స్కి సంబంధించి అది ఇక్కడ మన హైకోర్టులో. దాంట్లో రామూర్తి గారిని నన్ను రిలీజ్ చేశారు. రామూర్తి గారు అప్పటికే పెరోల్ మీద ఉన్నాడు, లేడు అక్కడ. నేను ఒక్కడనే ఉన్నా. 50 మంది పోలీసులు వచ్చారు, 8 మంది మళ్ళీ రీఅరెస్ట్ చేద్దామని చెప్పి. నేను ఒక్కడిని ఉండేపాటికి 50 మంది నా మీదే కాన్సన్ట్రేట్ చేశారు. నేను బాత్రూమ్కి వెళ్తే 50 మంది టక్క మన బూట్లు వేసుకుని నడుస్తున్నాను అక్కడికి. అది అయిపోయిన తర్వాత డచ్చిపోయాం అక్కడికి. ఏం చేయాలో తోసలేదు, జేబులో డబ్బులు లేవు కాఫీ తాగుదామన్నా కూడా. సరే, బార్ రూమ్కి వెళ్ళి ఎవరన్నా తెలిసినట్టు ఉంటాడో ప్లేడరు అని వాళ్ళ దగ్గర ఆత్మరక్షణ కోసం అక్కడ కూర్చుందాం అని చెప్పి ఒక ప్లేడర్ గారి దగ్గర కూర్చుంటే వెళ్ళి ఆయన చూడగానే ఈ దరిద్రం మనకెందుకు అనుకుని కళ్ళు ఎట్ట గట్టిగా మూసుకుని నిద్రపోయినట్టు మాట్లాడకుండా కూర్చున్నాడు ఆయన.
పిఏ చౌదరి గారు కూడా లాయర్ అప్పుడు జడ్జి ఓకే, కాలం. ఓకే. ఆయన మాత్రం శివాజీ వీళ్ళు నిన్ను అరెస్ట్ చేస్తారు, నిన్ను అరెస్ట్ చేయకుండా ఊరుకోరాళ్ళు, అయితే కోర్టులో ఉన్నంతసేపు అరెస్ట్ చేయరు నేను, ఉమ్, నేను ఇంటికి వెళ్ళి క్యారేజ్ తెచ్చి పెడతాను నీకు, ఉమ్. అన్నం తిని ఇక్కడే పడుకోను అని. ఎట్ట పడుకుంటాం పాపం ఆయన అవునండి, అన్నాడు, కానీ అవును. పడుకోలేం కదా. సరే ఈ లోపల మళ్ళీ జడ్జి గారి ఛాంబర్కి వెళ్ళి నేను, అయ్యా మళ్ళీ మీరు విడుదల చేశారు, మళ్ళీ వీళ్ళు ఏమో వెంట పడుతున్నారు, మళ్ళీ అరెస్ట్ చేస్తూ ఉంటున్నారు, ఉమ్, ఏంటంటే ఏం చేస్తాం, మళ్ళీ అరెస్ట్ చేస్తే మళ్ళీ రిట్ పోయి మళ్ళీ హెబియస్ కార్పస్ చేయమన్నాడు ఆయన. ఉమ్, ఈ లోపల వాళ్ళు ఏమో, ఎందుకు సార్ మీరు ఇంతకు, మేము 50 మంది ఉన్నాం, సాయంత్రం 5, 6 అయితే ఇంకో బ్యాచ్ వస్తుంది, మమ్మల్ని రిలీజ్ చేస్తారు, వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని ఎవరు రిలీజ్ చేస్తారు, మీరు ఒక్కడే కదా ఉంది, అవునండి, అవును. కిందకి దిగండి పోదాం అన్నారు. ఉమ్, సరే కిందకి దిగి ఏం చేశారు, అప్పుడు చార్మినార్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. ఉమ్. చార్మినార్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మళ్ళీ ఆర్డర్ కావాలి కదా, మీసా ఆర్డర్. అవునండి, అవును. దాంట్లో జడ్జిమెంట్లో ఏం చెప్పున్నారంటే, గవర్నమెంట్ వారు విడుదల చేస్తే ఉమ్, మళ్ళీ అరెస్ట్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంది, ఉమ్, కానీ కోర్టు విచారణ చేసి అవుతాడవా ఏమి నేరం చేయలేదని తేల్చినాక మళ్ళీ అరెస్ట్ చేయడానికి వీళ్ళకి ఉమ్. అధికారం లేదని మాట చెప్పారు. అదే సార్. సరే ఇది చూసినాక ఇక్కడ పోలీస్ కమిషనర్ ఆర్డర్ ఇవ్వాలి, ఉమ్, ఉమ్, ఉమ్. మీసా ఆర్డర్ ఇవ్వాలి. సందేహించాడు. సందేహించినాక వాళ్ళు ఏం చేయాలో తోసక చార్మినార్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఉమ్, పెట్టినాక పైన దాని పైన కింద పోలీస్ స్టేషన్, పైన డీసీపీ ఆఫీస్ ఉంది. ఉమ్. ఆ డీసీపీ బాబ్జీ అని ఆయన ఉన్నాడు. ఓకే అండి. ఆయన గబగబా మెట్లు ఎక్కుతా ఇట్లాగో ఇట్లా చూశాడు, ఏంటి వీడు ఇక్కడ ఉన్నాడు ఏంటంటే, చూసి వాడు శివాజీ ఉన్నట్టున్నాడు, పైకి పిలిచి తీసుకురమ్మన్నాడు. ఉమ్, తీసుకెళ్ళి ఏంటి ఇక్కడ ఉన్నావు, ఏంటి ఇది పరిస్థితి అన్న, రేపు కొంచెం జాగ్రత్తగా చూడండి రాయింది అంటే, వాడు మడత మంచం తెప్పించారు, పక్కన లాడ్జ్ నుంచాను, దిండు దుప్పటి. ఈ లోపల శివలింగ రాధాకృష్ణ గారు ఆంధ్రపత్రిక ఎడిటరు, ఉమ్. ఆయన వచ్చి కళ్ళ నీళ్లు పెట్టుకుని కొంచెం పుల్లవి తీసుకొచ్చి ఇచ్చాడు పాపం ఆయన. ఉమ్. తర్వాత ఎంఎస్ సుబ్బరాజు గారు మాతో పాటు జైల్లో ఉన్నాడు, రిలీజ్ అయ్యాడు, ఆయన కూడా వచ్చాడు. ఉమ్. ఇది అలాగుండగా రాత్రిపూట నాగేశ్వరరావు గారని ఒక ఆయన ఫిఫ్త్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ ఉన్నాడు, ఆయన ఇంటికి తీసుకెళ్లారు ఓకే అండి. పోలీసులు. తీసుకెళ్ళి ఏంటంటే రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత ఈ వాజ్ ట్రయింగ్ టు యాక్ట్ ఇన్ ఏ వే ప్రెజుడిషియల్ టు ది పబ్లిక్ ఆర్డర్, ఎనఫ్ మెటీరియల్ ఈస్ దేర్ టు బి ఇన్వెస్టిగేటెడ్, అందుకని ఈయన జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వమండి ఒక 4 రోజులు అని చెప్పేవాళ్ళు. జ్యుడిషియల్ కస్టడీకి. నేను ఈ అమ్మ గడుపు కాదు, నేను 10 నెలల మట్టి ఇక్కడ ఏడుస్తున్న జైల్లోనూ, వాళ్ళు రిలీజ్ చేస్తే, రిలీజ్ చేసిన బయటకు వచ్చేటప్పుడు వీళ్ళు పట్టుకుంటారు, మళ్ళీ ఏంటి విచారణ అంటే ఏంటండి ఇదంతా అంటే, తిట్టాడు, వాళ్ళు చెడమడ తిట్టి, ఏం చేస్తావా మరి ఎమర్జెన్సీ కదా అని చెప్పి ఇచ్చాడు జ్యుడిషియల్ కస్టడీ. సరే, ఇప్పుడు ఈ క్రమంలో ఎలమంచిల శివాజీ గారి కోసం కొన్ని అయితే తెలుసుకోవాలి మనం. ఎందుకంటే మీ నాన్నగారు, మీ కుటుంబం ప్రముఖ గాంధీవాదులు, కాంగ్రెస్కి కాంగ్రెస్కి సానుభూతిపరులుగా ఉన్నటువంటి ఒక కుటుంబం. అటువంటిది ఎన్టీ రామారావు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో టీడీపీ నుంచి ఎందుకు పోటీ అంటే రాజ్యసభకి వెళ్ళినటువంటి సందర్భం ఈ మధ్య, అంటే ఆ క్రమంలో తండ్రి కొడుకుల మధ్య వైరుధ్యాలు ఏమన్నా వచ్చాయా నాన్నగారికి మీకు మధ్య? అలాగే ప్రముఖ పార్లమెంటేరియన్ మినుము మసాని మీకు సిఫారసు చేయడం మూలాన్న ఎన్టీ రామారావు ఇచ్చినట్టు ఇచ్చి గుంటూరు లోక్సభ నుంచి ఎందుకు తప్పించారు మిమ్మల్ని? ఎంఆర్ మసాని ఏం చేశాడంటే ఉత్తరం రాసి మనిషిని ఇచ్చి పంపించాడు. ఓకే అండి. ఆయనకే డైరెక్ట్గా సిఫారసు నాకు కూడా తెలవకుండా. సరే, ఈ లోపల ఏం చేశారు, పొద్దున్నే తెల్లారుజామున అన్నాపదం సత్యనారాయణ గారని మా జిల్లా మంత్రి అప్పుడు ఓకే అండి. ఓకే. ఆయన శివాజీ ఎక్కడ ఉన్నాడని చెప్పి మా పుష్పరాజుని అడిగి, నేను అశోక ఓడలో ఉన్నానంటే నన్ను తీసుకెళ్ళి ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు. నేను పచ్చొక్క వేసేవాడిని కాదు, అందరూ వేసేవాడు, కానీ ఏంటి వీడు పెద్ద మేధావని అనుకుంటాడు, పచ్చొక్క వేయమంటే ఏంటి వీడికి డిసిప్లిన్ లేదు, ఏం లేదని చెప్పి యాష్టపడతా ఉండేవాడు ఆయన. ఓకే ఓకే. యాష్టపడతా ఉండేవాడు, కానీ చాలా సందర్భాల్లో నాకు ఎదురైతే ఆయన దగ్గర కూడా వాళ్ళు లేదు ఎప్పుడు, వీడు ఎద్దు అంటే దడ్డు అంటుంటాడు అట్లా చెప్పి. అయితే అట్ ది సేమ్ టైము వీడి దగ్గర మెటల్ తప్పేం లేదని చెప్పి ఒక రకమైన ఎప్రిసియేషన్ ఆయనకి. సరే, నేను చెప్పింది చాలా సందర్భాల్లో వినేవాడు, కోపం వచ్చినా కానీ ముందు. సరే పిలిచి, బ్రదర్ గుంటూరు సీట్ ఎట్టా ఉంటుంది, తెల్లజోన కణ మా కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఆ పల్లంలో ఉంటుంది ఆయన ఈశాన్య మూల ఇంట్లో పై అంతస్తులో రామారావు గారు కూర్చునే గది ఎన్ని వాస్తులు, మెట్లు దిగి వెళ్ళాలి, కీనియడ్గా ఉంటుంది అక్కడ. బ్రదర్ గుంటూరు ఎట్టా ఉంటుంది, రంగారు అంటే క్యాండిడేట్ అవతల, రంగారు వీళ్ళు అనుకున్నాం, తేలిక మనిషి కాదు, ఆయన గట్టి క్యాండిడేట్ అయినా ఆయన జాగ్రత్తగా చేయాలి, డబ్బులు ఏమలేను, టికెట్ ఇస్తానంతే,
కాసేపు ఉండు, బీ ఫార్మ్ అది ఇస్తారు, కాగితాలు వేయండి, ఫోటో ఇస్తారు ఆ. అన్నాడు. ఈ లోపల మాల్డీవులు వచ్చి గుంటూరు జిల్లా వాళ్ళు ఒక్క గుంటూరు అనౌన్స్ చేస్తే అట్టాగే సార్, బాపట్ల, తెనాలి, బెందరు, బెజవాడ అన్నీ కలిపి చేద్దామండి ఒకసారిగాను అన్నారు. దాంతో 4 రోజులు వెనక్కిపోయింది అన్నారు, వాయిదా పడింది. ఈ లోపల మబా చంద్రశేఖరాన్ని తీసుకొచ్చారు తెరపైకి. తీసుకొచ్చినాక మొన్న ఆపారు. సరే ఇక అప్పుడు మీకు ఎక్కడ బాధ అనిపించలేదా? ఏం చేస్తాం మరి, ఇక మళ్ళీ ఆయనకి ఇవ్వాల్సింది ఆయన. తర్వాత 2 ఏళ్ల వ్యవధిలో మళ్ళీ మీకు అదే రెండేళ్ళ ఎదలో కాదు, మధ్యలో ఇంకోటి వచ్చింది. ఇది అయిన తర్వాత రాజ్యసభ వచ్చింది. రాజ్యసభ వచ్చినాక 86లో రాజ్యసభ. బ్రదర్ ఇప్పుడు ఈ బయోడేటా దేవుడిని 10 కాపీలు కావాలి, ఫోటోలు కావాలి, 25-30 అర్జెంటుగా తెప్పించండి డ్యామ్డు అన్నారు. అని చెప్పి ఎవరిన మనిషిని పంపించి జనతా కోడేశ్వర దగ్గరికి అక్కడ ఫోటోలు ఉన్నాయేమో చూడండి రా అని చెప్పి 30 ఫోటోలు తెప్పిస్తే ఫోటోలు తీసుకురావడానికి వెళ్ళినాడు. ఏంటో శివాజీ అక్కడ రేణుకు ఫోటోలు కూడా ఎత్తుకుతున్నారు అన్నారు. అది రేణుకు పోయింది. ఈ ఊరుకున్నాం. ఈ దడ మనకి అయ్యేది కాదు, వచ్చేది కాదు అని నేను ఊరుకున్నాను. సో అలా 2 పర్యాయాలు అయినా 3వ తరం వచ్చింది. 3వ తరం వచ్చింది. ఎస్, ఖచ్చితంగా. అంటే మరొక వైపు అండి, మీరు తర్వాత అసలు వీటన్నిటికన్నా ముందు ఏంటంటే 1977లో లోక్దళ్ ఏర్పడింది. 74 ప్రాంతాల్లో లోక్దళ్ ఏర్పడింది. వెంటనే ఎమర్జెన్సీ పెట్టారు. లోక్దళ్లో స్వతంత్ర పార్టీ కలిసింది. అంటే గౌతు లక్ష్మణ్ గారు వీళ్ళు. అయితే చరణ్ సింగ్ వాళ్ళతో పెద్ద కాంటాక్ట్ మన వాళ్ళకి ఎవరికి ఏర్పడలా. నేను జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ అరెస్ట్ చేస్తారేమో అటు ఇటు తిరుగుతూ అటు పోయా, ఢిల్లీ పోయా. చరణ్ సింగ్ వాళ్ళతో పరిచయం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత నన్ను కొంచెం వీడింత దూరం నుంచి వచ్చాడు అన్నట్టుగా పాపం ఈపీ రాక వెళ్ళాను. నేను ఈపీ తిరిగాను. ఢిల్లీలో ఉండటానికి ఒక అపార్ట్మెంట్ ఇది ఇచ్చారు. సరే కొంచెం ఆఫీసులో పని అది చూస్తూ ఉన్నాం. సరే ఆయన జాబితా తయారు చేసేటప్పుడు పైనుంచి కిందకు చూసి లోక్సభ సీట్లు శివాజీ పేరు కనపట్లేదు ఏంటి ఎక్కడని అడిగాడు. అడిగితే లక్ష్మణ్ గారు డబ్బు లేదండి శివాజీ దగ్గర. డబ్బు లేదా? డబ్బు లేకపోతే ఇప్పుడు ఇది ప్రాబ్లం. నేను ₹1,00,000 నేను ఇద్దరు కదా. అవును, అది కూడా విన్నామండి. అవును, ఆ రోజు ప్రత్యక్ష రాజకీయాల నుంచి ఆ రకంగా డబ్బులు లేక, ఆర్థిక స్తోమత సరిపోక, లేకపోతే డబ్బుతో రాజకీయం చేయడం మీకు ఇష్టం లేక ఆ రోజు లోక్సభ నుంచి మీరు తప్పుకున్నారు, వేరే వాళ్ళని పోటీ చేయించేలా చేశారు. ఎస్, ఖచ్చితంగా. మరొక వైపు అంటే 94 తర్వాత 94 వరకు, 1988 నుంచి 1994 వరకు మీరు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఆ తర్వాత ఎందుకు రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు? ఇప్పుడు 94 తర్వాత ఏం జరిగిందంటే, ఇది కూడా పేర్కొంది. 94లో రిటైర్ అయిన తర్వాత వచ్చేస్తాను ఇంటికి. వచ్చేస్తంటే ప్రణబ్ ముఖర్జీ పిలిచాడు. పిలిచి ఏం శివాజీ ఉంటున్నావా, వెళ్తున్నావా? వెళ్ళిపోతున్నాను అన్న. రిటైర్ అయ్యాను కదా, వెళ్ళిపోతున్నాను. అందుకే అడుగుతున్నాను, అయ్యా రిటైర్ అయ్యానికి అడుగుతున్నాను. నువ్వు ఐ లెర్న్డ్ ఏ లాట్ ఫ్రమ్ యూ. నీ దగ్గర చాలా నేర్చుకున్నాను నేను. ఎక్స్పెషల్లీ సాక్షాత్తు ప్రణబ్ ముఖర్జీ అన్నమాట. అగ్రికల్చర్ ప్రాబ్లమ్స్లో ఆన్ కమర్షియల్ క్రాప్స్ నువ్వు ఒప్పుకుంటే ఈ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో కీప్ యూ ఇన్ హై ఎస్టీమ్. నరసింహరావు గారు నిన్ను హై పవర్ కమిటీ ఏర్పాటు చేసి ఫర్ ది సాల్వేషన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఏదన్నా ఒక రిపోర్ట్ తయారు చేస్తే అమలు చేద్దామని చెప్పి దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం ఉన్నటువంటి సమస్యలు. అప్పుడు ఏం చేశారంటే అదే సందర్భంలో అమెరికన్ అంబాసిడర్ పిక్కరింగ్ అని ఉన్నాడు. పిక్కరింగ్ అనేవాడు హైదరాబాద్ వచ్చాడు. విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆయనతో మాట్లాడారు, చేశారు. ఇక్కడ నుంచి మద్రాసు వెళ్ళాలి అతను. జనరల్గా విమానం మీద పోతారు కదా వాళ్ళు. అవునండి, అవును. బట్ సమ్హౌ ఈ ప్రిఫర్ టు గో బై రోడ్ వెళ్దాం అన్నాడు. వెళదామని నైట్ వాళ్ళు గుంటూరులో పెట్టమన్నా అంట. గుంటూరులో పెట్టమని ఎవరిని పిలవమాకండి, ఓన్లీ డాక్టర్ శివాజీ అండ్ మిసెస్ శివాజీ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, దట్స్ ఇట్. డోంట్ గివ్ ఎనీ పబ్లిసిటీ ఆఫ్ మై విజిట్ అని చెప్పి డిన్నర్కి పిలిచారు. పిలిచినాక డిటెంటి లేకపోతే యూనిపోలరు, బైపోలరు, మంచి చెడ్డ అంతా మాట్లాడుతూ కూర్చున్నాం. వాడు ఇంప్రెస్ అయ్యాడు. ఇంప్రెస్ అయ్యి ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రాం కింద మా దేశం రమ్మని చెప్పి ఇన్వైట్ చేశారు. ఉందండి, ఉద్యోగం ఉంది కదా, అప్పుడు ఉద్యోగం అది అయిన తర్వాత కదా అని. అయిన తర్వాత అనేపాటికి సరే 3 నెలల ప్రోగ్రాం. ఆడికి వెళ్ళి వచ్చేపాటికి ఇది కొంచెం తర్వాత అప్పుడే అయిపోయింది అనుకుంటా రాజ్యసభగా. తర్వాత ఏం జరిగిందంటే దాని తర్వాత 95 వచ్చేపాటికి
వచ్చినాక అంటే పార్టీ నుంచి అట్లీస్ట్ ఒక ఎమ్మెల్యే స్థానం కూడా మీరు కోరలేదా? లేకపోతే కోరలే, మిమ్మల్ని పోటీ ఎమ్మెల్యే చేయమని ఎమ్మెల్యే ఆనాడు ఎన్టీ రామారావు గారు చెప్పలేదా? అడగలేదు. అస్సలు అడగలేదు మిమ్మల్ని. ఎమ్మెల్యే దాని మీద లేదు అసలు నాకు అసలు మీకు లేనే లేదు. లేదు. లోక్సభలో ఉండే కేంద్రంలోనే ఒక దాంట్లో ఉండాలని చెప్తాను. ఉండాలని తర్వాత అక్కడ ఏంటంటే చెప్తాను అది కూడా. ఉమ్, తర్వాత మళ్ళీ ఎకనమిక్స్ కొంచెం నేర్చుకోవడం మంచిది అని చెప్పి మన్మోహన్ సింగ్ ఎంకరేజ్ చేశాడు. ఉమ్, ఎంకరేజ్ చేసి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్కి వెళ్ళి నువ్వు ఆ, ఒక సమ్మర్ కోర్స్ చేయమని చెప్పి ఉమ్, లార్డ్ మేఘనాథ్ దేశాయ్ అక్కడ ఉన్నాడు అప్పుడు దాంట్లో. ఓకే అండి. ఓకే లార్డ్ అంటే అక్కడ అప్పర్ హౌస్ మెంబరు, ఓకే అండి. ఎగువ సబ్ మెంబర్. దాంట్లో డైరెక్టర్గా ఉన్నాడు. శివాజీ వస్తున్నాడు, కొంచెం చూడు మంచి చెడ్డ. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ సమ్మర్ కోర్స్ చేశాడు 95లో. మీరు చేశారు, ఆ. అక్కడికి వెళ్ళారు, చేశారు. సాక్షాత్తు మన్మోహన్ సింగ్ ఇచ్చినటువంటి ఉమ్. గైడెన్స్ మేరకు అక్కడికి వెళ్ళటం జరిగింది. దాంట్లో ఎవరెవరు ఉన్నారో తెలుసు. అక్కడ ఆ, లార్డ్ మేఘనాథ్ దేశాయ్ ఉన్నాడు, ఆ, జస్టిస్ భగవతి ఉన్నాడు, ఓకే అండి. అమృత్య సేన్ ఉన్నాడు. అక్కడ అమృత్య సేన్ సమ్మర్కి వచ్చి అక్కడ కూర్చునేవాడు. ఓకే, తర్వాత సెంటినరీ జరిగింది మన లండన్ స్కూల్ ఆఫ్ అదేలేండి, ఎకనమిక్స్ అదేలేండి. ఆ సంవత్సరమే. సెంటినరీకి మన ఐజీ పటేల్ వాళ్ళంతా వచ్చి ఉన్నారు. కనీసం ఓ ₹1,00,000 కూడా ఖర్చు పెట్టుకోలేని శివాజీ, ఎలమంచిల శివాజీ ఆ లండన్లో వెళ్ళి మరి అక్కడికి ఏముందండి మామూలు పూర్తి చేయడం ఎలా సాధ్యమైంది? హాస్టల్లో ఉండేవాడిని, ఆ, నడిచి వెళ్ళేవాళ్ళు హాస్టల్ నుంచి అక్కడికి. ఆ. ఏముంది ఖర్చు ఉంది. మరొక వైపు వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఫినాన్షియల్ సపోర్ట్ లేదంటారా? ఎవరు- మీకు ఎవరైతే సలహా ఇచ్చారు, మన్మోహన్ సింగ్ కానీ? పెద్ద అడగలేదు, మనం అడిగితే ఏమైనా చేసేవారేమో కానీ ఆయన కూడా పాపం ఆయన దగ్గర ఏమైనా పిచ్చి మారదు. అదే మీరు ఆల్రెడీ చెప్పారు కూడా. మరొక వైపు అండి, ఆల్రెడీ మీరు వైఎస్ఆర్ లోక్సభకి, మీరేమో రాజ్యసభకి. ఆయనతో మీకు ఉన్నటువంటి సాన్నిహిత్యం ఎలా ఉండేది? అదే నాకేంటంటే ఆ, అదే చెప్పాలి. ఆ, సాధారణంగా రీజనల్ పార్టీస్ అనేవి ఆ. ఎందుకు ఎదగలేకపోతాను? ఇవాళ ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా రాష్ట్రంలో. అవునండి, అవును. ఏ అదే సమస్య అట్లా వస్తాను. ఏ సమస్య కూడా పరిష్కారం సైట్ వీళ్ళ వల్ల కాదు. ఉమ్, అంటే నేను వాళ్ళని తప్పు పట్టడం, నేను మగాడిని అని కాదు. అవునండి, అవును. వీళ్ళకి ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఎంతసేపు వీళ్ళు గుడిగుడు గుంచం గుండె రాగున్నట్టు మాట్లాడుకుంటుంటారు. వీళ్ళకి ఇతర రాష్ట్రాల్లో మా సభ్యులతో ఇంటరాక్షన్ ఉండదు. అవునండి, అవును. ఇంటరాక్షన్ లేకపోవడానికి తెలంగాణ వాళ్ళు కొంత మెరుగు, కానీ మన వాళ్ళకి లాంగ్వేజ్ బ్యారియర్, కమ్యూనికేషన్ ప్రాబ్లం. వీళ్ళకి ఉర్దూ రావటాన వాళ్ళతో మాట్లాడగలుగుతారు. అదేలేండి, వీళ్ళకి వెంకటస్వామి కూడా సక్సెస్ఫుల్ అక్కడ, అవునండి. తులసిరామ్ సక్సెస్ఫుల్ కేంద్రంలో. కేంద్రంలో. వేరేజ్ బ్రహ్మానంద రెడ్డి గారు అంత నిష్ణాతుడైన అడ్మినిస్ట్రేటర్, ఆయన ఫెయిల్యూర్. అవునండి, అవును. నమ్ముతారా మీరు? అవునండి, అవును. అలాగా. తర్వాత ఈ కమాలుద్దీన్ వాళ్ళు కూడా అక్కడ సక్సెస్ఫుల్గా ఖచ్చితంగా అండి. ఎందుకంటే అది 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 ఒకటి. అందుకని సెంట్రల్ హాల్లో కూర్చుని వీళ్ళు మాట్లాడుకోవటం, లేకపోతేనేమో తెలుగు జర్నలిస్టులు పొట్టు ఉంటారు కదా, వాళ్ళు కూర్చుని బుల్లి జోకులు, ఏదో భోంచేయటం, ఏదో టీ తాగటం, అదే కాలక్షేపం అయిపోతుంది. తర్వాత మీకు నేషనల్ ఇష్యూస్ మీద, లేకపోతే పాకిస్తాన్ గొడవ ఉందనుకోండి, ఏం మాట్లాడలేరు. లేకపోతే మిగతా ఏంటి, అసలు ఎక్కడేం పంట పండుతుంది, లేకపోతే నీళ్ళ గొడవ ఏంటి, ఏం ఎవరు మన ఏపీకి సంబంధించినటువంటి ఎంపీల గురించి చెప్తున్నారు. అవును. అందుకని పాపం కమ్యూనికేషన్ ప్రాబ్లం. తర్వాత అంత చొరవ కూడా ఉండదు. నాకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఆ లోక్దళ్లో ఉండటం చేయటం మూలన, ఆ లోక్దళ్లో రకరకాల ఉండేవారు. దాంట్లో నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు కదా, సోషలిస్టులు వాళ్ళు వీళ్ళు ఉండేవారు. వాళ్ళంతా ఏమంటున్నారు, వీడు మనాడేరా అనే ఫీలింగ్ ఉండేది వాళ్ళకి. ఇప్పుడు చరణ్ సింగ్ ఇంట్లో నేను మనిషిగా ఉంటున్నా, ఇక వాళ్ళందరూ ఇప్పుడు ఒక రవీరే, ఒక దండావతే, లేకపోతే ఒక ముదిలిమయ్యే, వాళ్ళంతా నాకు బాగా. ఇప్పుడు మన్మోహన్ సింగ్ లాంటి కూడా కష్టం సుఖం నాతో డిస్కస్ చేసేవాడు కదా. ఆయనకి అన్న కష్టం వస్తే, అందుకని అదేలేండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి వాళ్ళు నాతో కూర్చొని ఫ్రీగా మాట్లాడేవారు. ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలన్న సంకల్పం ఉన్నటువంటి యలమంచిల శివాజీకి డైరెక్ట్గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఓ ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించాలన్న ఉద్దేశం ఎందుకు లేదంటారు? 1994 పీరియడ్ అయిపోయాక. 94 పీరియడ్ అయినాక ఇప్పుడు 96 అసలు సిలబస్ మారిపోయింది కదా. అవునండి, కొత్త సిలబస్ వచ్చేసి సిలబస్ వచ్చింది. ఈ కొత్త సిలబస్ ఎక్కడ ఇమ్ముడతాం అసలు మనం చెప్పేది. చంద్రబాబు నాయుడు గారితో మీరు ఇమ్మడలేకపోయారా? ఈ చంద్రబాబు నాయుడు ఏముంది కానీ ఆయన ఎజెండా వేరు, మన ఎజెండా వేరు. ఇప్పుడు తర్వాత ఈ నాకు ఒక పెద్ద అది డిఫెక్ట్ అవునో, లేకపోతే దాని వల్ల నష్టం జరిగిందా లాభం జరిగిందా ఒక వదిలేస్తే, నేను ప్రైమ్ మినిస్టర్తో అయినా ఒకే స్థాయిలో మాట్లాడతా.
లేకపోతే మా డ్రైవర్తో కూడా ఈక్వల్గానే అవునండి, మాట్లాడతాను. అవును. వెరీ డౌన్ టు ఎర్త్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది. మా ఇంటి దగ్గర డ్రైవర్ కానీ ఇంట్లో పనిచేసేవాడు కానీ మాతోనే టేబుల్ దగ్గర కూర్చొని మాతో పాటు భోజనం చేస్తారు. అవునండి, అవును. మనం ఎక్కువ వాళ్ళు తక్కువ ఉండదు. ఉమ్. అది ఎట్లా సహిస్తారు వీళ్ళు? ఎన్టీ రామారావు గారి మరణాంతరం చంద్రబాబు గారు మీకు ఏమైనా ప్రత్యేకంగా ఏమన్నా కొన్నిసార్లు చర్చలు జరిగాయా? ఎందుకంటే మీరు అప్పటికే వ్యవసాయ రంగం విషయాల మీద ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. ఒక ఆర్థిక శాస్త్రం చదవకపోయినా సరే దాన్ని అధ్యయనం చేసి సలహాలు కూడా ఇచ్చినటువంటి సందర్భం. ఇప్పటికిప్పుడు కేంద్ర బడ్జెట్ అంటే నాకు తెలిసి 2 సంవత్సరాల క్రితం, సంవత్సరాల క్రితం కేంద్ర బడ్జెట్ ఏం ప్రవేశపెట్టినా సరే మీరు ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళి వాళ్ళకి సూచనలు, సలహాలు ఇస్తూ తర్వాత ఇస్తూ అంత వస్తుంటారు. అంత సుదీర్ఘకాలం ఆ, రిటైర్ అయినా కూడా ఒక 30 సంవత్సరాల పాటు ఆ, దాంట్లో పార్టిసిపేట్ చేసి ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు ఎవడో లేడు అసలు. ఉమ్, ఉమ్. బట్ యూనిక్గా నాకు ఉండింది ఆ అవకాశం. స్టిల్ ఇప్పుడు మీకు సెంట్రల్ నుంచి ఏ పార్టీ అయినా అక్కడ రూలింగ్ ఉండగా మీకు వస్తుందండి కాల్? అంటే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు మీ సూచనల సలహాలకి స్టిల్ వస్తుంది. అయితే ఈ మధ్య 2 ఏళ్ల బట్టి ఆ, ఈ శరీరం అది సహకరించక మీరే వెళ్ళడం మానుకున్నారు. మానుకున్నాను. ఉమ్. చాలా తర్వాత రిటైర్ అయినా కూడా మనం చెప్పి కొన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేవారు. చాలా మంది కేంద్ర బడ్జెట్ అనగానే పలానా తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనో ఇవి అంటారు. ఏదండి అది ఎంతో వరకు వాస్తవం. మీరు దగ్గర ఉండి చూస్తుంటారు కదా, నిజంగా అవి జరుగుతుంటాయండి? అసలు అది కాదు అటువంటి సార్. వివక్ష ఇప్పుడు అది ఉంటుందా? అది కాదు. ఇప్పుడు మీకు ఏదన్నా ప్రాజెక్ట్ కావాలి మనకి, ఆ, అది సాధించాలంటే ఎలాగొస్తుందండి అది? ఆ, నాకు దినేష్ చంద్ర అని చెప్పి ఒక సెక్రటరీ ఉండేవాడు ఓకే, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో. ఓకే. సెక్రటరీ ఉన్న తర్వాత అతను కూడా పిహెచ్డీ చేశాడు రూరల్ డెవలప్మెంట్లో. అవును. తర్వాత బ్యాంకింగ్ సెక్రటరీ చేశాడు ఆయన. ఉమ్, ఇన్సూరెన్స్ కూడా చేశాడు ఆయన. ఉమ్, తర్వాత నేను ఏదో తర్వాత మసాని వాళ్ళ ఆర్గనైజేషన్ తర్వాత కొన్ని సెమినార్లు వర్క్షాపులు పెట్టేవాడిని. ఓకే అండి, ఓకే. ఒక తడవ పెట్టిందని గుంటూరు వచ్చాడు ఆయన. ఉమ్, గుంటూరు వచ్చి కూర్చుని తగిన శివాజీ నువ్వు చెప్పినవన్నీ జరిగినాయి, ఎందుకు జరిగినాయో నీకు తెలుసా అన్నాడు. ఉమ్. పార్లమెంట్లో నువ్వు చెప్పినవన్నీ జరిగినాయి, ఎందుకు జరిగినాయో నీకు తెలుసా అన్నాడు. ఓకే అండి, ఓకే. చదవదన్నా. ఉమ్, మేము పార్లమెంట్ చర్చలు జరుగుతూ ఉంటే బాక్స్లో కూర్చుంటాం మేము, ఉమ్. ఆఫీసర్ల బాక్స్లో. అదే. ఆ బాక్స్లో కూర్చునే స్థాయికి వెళ్ళాలంటే ఉమ్. మేము పై స్థాయి పొజిషన్కి వెళ్ళినాక కానీ అక్కడ కూర్చునే అవకాశం రాదు మాకు. అందుకని మేము ఎవడెందుకు మాట్లాడుతున్నాడో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడో తేలిగ్గా పట్టేస్తాం మేము. ఉమ్, వీడు నిజంగా మాట్లాడుతున్నాడా ఎవడన్నా మాట్లాడేస్తున్నాడని. ఉమ్, అందు గురించి మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. ఉమ్. పార్లమెంట్లో చూసి చదవకూడదు, ఉమ్. ఎక్స్టెంపోర్ మాట్లాడాల్సిందే. కానీ చాలా మంది చూసి చెప్తా చదువుతుంటారు. దాంట్లో వస్తున్నాం. అది గాడి తెప్పించినాడు ఆర్ వెంకటరామన్. ఆర్ వెంకటరామన్ ఎవరో జయలలితని అలవ్ చేశాడు చూసి చదవడం. ఒక తడ అలవ్ చేస్తే ఆ సాంప్రదాయం వచ్చేస్తుంది పరంపర. ఇక పచ్చాడు మొదలు పెట్టారు. ఇవాళ మాట్లాడే వాళ్ళంతా చూసి చదివితే ఎవడో రాసేసి చదువుతున్నారు. మేబీ ఆవిడ కమ్యూనికేషన్ ప్రాబ్లం అయి ఉండొచ్చు ఆ టైంకి. ఆవిడేని కాదు, ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా చాలా మంది కమ్యూనికేషన్ ప్రాబ్లం చదివిన తర్వాత ఏం చేస్తారు, ఈ పేపర్ వాళ్ళు బ్రహ్మాండంగా వాడు ఎరగదీసాడు మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అన్నాడు, బొచ్చు అన్నాడు, రాసేస్తారు. సరిపోతుంది. అది అతను చెప్పింది ఏంటంటే చూసి చదివింది మేము అసలు పట్టించుకోము. తర్వాత ఇంకొక ఆఫీసర్ ఇంకో మాట చెప్పాడు. సరే చాలామంది ఉత్తరాలు రాస్తుంటారు, ఆ ఉత్తరాలన్నీ మినిస్టర్ దగ్గర నుంచి మాకు వస్తాయి. మాకు వచ్చినాక ఇవన్నీ మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ పర్సనల్. వాడిని ట్రాన్స్ఫర్ చేయండి, వీడిని అట్టి పెట్టండి, వాడికి ఏదో ఫైన్ తీసేయండి, ఎట్టాడి అని బుట్లో పారేస్తాం. అది ప్రజలకు సంబంధించింది ఉండదు. కానీ నిన్ను చూసిన తర్వాత వీడెవడో పనికొస్తాడయా మనకి, ఈ మేబీ యూస్ఫుల్ యాజ్ ఏ వెపన్ ఇన్ అవర్ హ్యాండ్స్. నేను కూడా రూరల్ డెవలప్మెంట్ కోరుకుంటున్నాను కనుక వీడు అదే లైన్లో ఉన్నాడు అని చెప్పి నువ్వు చెప్పినవన్నీ చేశాం మేము అని చెప్పాడు. అలాగే ఒక పర్యాయం కురియన్ మీద వచ్చింది. కురియన్ మీద ఒక ప్రశ్న ఏదో వచ్చింది. వచ్చినాక ఈ ప్రశ్న ఎవడేసాడు ఏంటని చెప్పి వాళ్ళు ట్రాక్ చేస్తే వాళ్ళు కురియన్ వాళ్ళు తెలుగుదేశం లోక్సభ సభ్యులు వేశారు ప్రశ్నలు. వేసినాక ఆయన వచ్చి రామారావు చెప్పాడు. రామారావు చెప్పి ఇదేంటంటే నా మీద వేశారని చెప్పి ఎవడాడని చెప్పి చేశాడు. వీడు అసలు వేసినట్టు కూడా వాడికి తెలియదు. వీడు ఏదో సంతకం పెట్టి ఇచ్చాడు ఆ ఫారాడికి, ఎవడో వేస్తుంటారు అట్లా. యాక్చువల్గా ఇప్పుడు మన ఏపీ పాలిటిక్స్, తెలంగాణ పాలిటిక్స్ ఒకసారి విషయానికి వస్తుంది. మీరు ఆల్రెడీ రాజకీయ రంగంలో ఆల్రెడీ ఉన్నారు, ప్రముఖ విశ్లేషకులు మీరు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి ఎలా ఉంది ఇప్పుడు అని అంటే ఏం చెప్తారు ఆయన పరిపాలన విషయానికి వస్తే? ఏమి అసలు వీళ్ళు పని చేయించడం కష్టం అండి వీళ్ళు అనుకున్నారు. కానీ సిబ్బంది కూడా తప్పు దోవన పడ్డారు ప్రభుత్వ సిబ్బంది. ఇప్పుడు మన ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఉండే ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చిన కేడర్ మొదట్లో చాలా కాలం చాలా గట్టి కేడర్ వచ్చింది మనకి. అదంతా నీరు గారిపోతుంది.
ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టినటువంటి జగన్ 11 స్థానాలకే పడిపోవడం వెనుక కారణం ఏమై ఉండొచ్చు అంటారు మీ అహంకారాన్ని అంచనాలో? జనం తట్టుకోలేరండి. జగన్ అహంకారం. ఎవడైనా అహంకారం ఎవరికి వచ్చినా తట్టుకోలేరు. ఉమ్, తర్వాత గవర్నమెంట్ని మార్చడం చాలా తేలిక ప్రజలకి అయిపోయింది. ఉమ్, అసలు ఏ గవర్నమెంట్ ఉందండి ఒక టర్మ్ దాటి? ఉమ్, ఎస్. ఇప్పుడు కాంగ్రెస్ ఉందనుకోండి, ఉమ్, వాళ్ళకు వెసులుబాటు ఉంది, 2 ఏళ్ళకి ఒకటి మారుతుంటారు కనుక. ఉమ్, తర్వాత మీకు తీసుకుంటే ఎవరి ముందు రామారావుదే, భాస్కరరావుది గొడవలో ఇంకో 2 నాదెండ్ల ఏళ్ళు భాస్కర్. వచ్చింది కానీ ఉమ్, ఉమ్. 7 ఏళ్ళకి అయిపోయింది కదా. అవునండి, అవును. సార్, మరొక విషయం, ఇక్కడ పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి కూడా మనం ప్రస్తావించుకోవాలి. నిజంగా ఆ టైంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా మేము కూటమి కింద ఏర్పడి మేము పోటీ చేస్తున్నాం అని చెప్పకపోయి ఉంటే కనుక లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఏపీలో రిజల్ట్స్ ఎలా ఉండేవని మీరు భావిస్తున్నారు? అయిపోయిందిగా, ఇంకా హైపోథిసిస్కి స్థానం ఉందండి నిజ జీవితంలో. ఆ, అయిపోయింది అది. అదే అది పవన్ కళ్యాణ్. కాకుండా ఉంటే ఏముంటుందని మనం ఇప్పుడు ఏం విశ్లేషణ పవన్ చేస్తాం? కళ్యాణ్ ఎలా ఉంటుందండి? ఆయన రోజు రోజుకి పరిణితి చెందుతున్నాడా, లేకపోతే ఇంకా అలాగా? పెద్దగా అల్లరి లేదు అనుకుంటా అప్పుడు. ఉమ్, అంటే అతని నుంచి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయలేదు కనుక ఆ, డిసప్పాయింట్మెంట్ కూడా లేదు. ఆ, అతను అసలు ఈ మాత్రం కూడా మెచ్యూరిటీ ఉంటుందని అనుకోలేదు కదా. ఎస్, అవునండి. అందువలన పెద్దగా డిసప్పాయింట్మెంట్ రాదు. సార్, మరి ముఖ్య విషయం, ఉచిత పథకాలతో ఆ. రాష్ట్ర ఖజానాను లూటీ చేసేస్తున్నటువంటి ఉమ్, పరిస్థితి, మరోవైపు అభివృద్ధి కుంటుపడుతున్నటువంటి పరిస్థితి, దీనిపై మీరేమంటారు? అంటే మేనిఫెస్టోలు సుమారుగా 600, 500 ఈవెన్ పార్టీలు, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఎనీ పార్టీ ఉచితాలతో నిజంగా ప్రజలను సోమరిపోతులు చేస్తున్నాయి. ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాల్సింది పోయి జనాలను సోమరిపోతులు చేస్తున్నాయి అనే మాట మీ వంటి అంటే నోటి నుంచి ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు చాలా మంది నాకు రోజు మాట్లాడేవాళ్ళు ఎక్కువ మంది ఆ, ఈ మాటే మాట్లాడతారు. ఆ, ఈ ఉచితాలు ఏంటండి, అభివృద్ధి ఆగిపోతుందని చెప్పి. ఆ, ఎవరికి కావాలి అభివృద్ధి? ఆ. వాడికి కావాలా? అదే వాడి మీ వాడి మాట. వాడి ఉచితం అంటే ఆ, వాడు కంట్రిబ్యూట్ చేయట్లేదా ఈ దేశం జీడిపికి? ఆ, పుట్టే ప్రతి మనిషి కూడా ఒక నోరు, 2 చేతులు, 2 కాళ్ళతో పుడతాడు. ఉమ్, ప్రతివాడు కూడా ఉమ్, ఎవరికి చేతనైన పని వాడు చేస్తానే ఉన్నాడు. ఉమ్, ఇది చేసి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు, దాంట్లో నుంచి ట్యాక్స్ కడుతున్నాడు. ఉమ్, అసలు వాడు పని చేయకపోతే ఎట్ట వస్తుందండి, ఎట్ట ముందుకు వెళ్తుంది? ఉమ్, ఎవరి కోసం పని చేస్తున్నాడు వాడు? ఉమ్, ఇవాళ మన ఇంట్లో పనిచేసే మనిషి కాసి గంట ఆలస్యంగా వస్తే ఉమ్, గిజగిజ కొట్టుకుంటామే మనం, ఆడవాళ్ళు, ఇంట్లో వాళ్ళు. ఉమ్, ఎప్పుడు వస్తుంది అని చెప్పి. తర్వాత అసలు ఎంత దుర్మార్గంగా అనుకుంటున్నారని ఇమ్మెచ్యూర్గాను. అదేంటండి, వాడికి ఇస్త్రీ పెట్టి ఇవ్వటం ఏంటండి, లేకపోతే వాడికి బియ్యం ఇవ్వటం ఏంటండి, వాడికి వంకాయ ఇవ్వటం ఏంటండి, బీరకాయ ఇవ్వటం ఏంటని మాట్లాడుకుంటున్నాము. నిజంగా అటువంటి లక్షల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని బ్యాంకు దగ్గర నుంచి కట్టకుండా ఎగ్గొడితే ఆ, వాళ్ళ దగ్గర నుంచి కట్టిస్తామని, నేను మొత్తం కట్టిస్తానని చెప్పిన ఎవరవుతున్నా మోడీ మాట్లాడకుండా ఉంటే, ఆ, నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తాను కూడా. అంటే ఆ లక్షల కోట్లు ఎగ్గొట్టినట్టు తీసుకొచ్చి వాడికి దండలు వేసి సీట్లు ఇచ్చి వాడిని ఊరేగిస్తా ఉంటే ఉమ్, ఏమనాలి? ఉమ్, ముందు వాళ్ళ దగ్గర వసూలు చేయండి, ఉమ్, తర్వాత వీటి సంగతి మాట్లాడొచ్చు. ఉమ్. అది మానేసి అసలు ఒక్కడు కూడా అంటే వాళ్ళ దగ్గర వసూలు చేయమని. మేబీ 2024 ఏపీ ఎలక్షన్స్ సంబంధించి ఇటువంటి ప్రశ్నించే గొంతుకులే ఓటేసినట్టుగా ఉన్నాయి. ఎందుకంటే ఉచితాలే కావాలనుకుంటే ఆ రోజు జగన్నే గెలిపించేవారు, చంద్రబాబును గెలిపించేవారు కాదేమో. ఎందుకంటే ఆయన చాలా ఫ్రీబీస్ ఇచ్చేసినటువంటి పరిస్థితి. అసలు ఉచితాలు ఎవడు తీసేయలేడండి, ఆ, వీడు కూడా అంటున్నారు. కానీ ఆ, అసలు మీకు ఇంకోటి చెబుతాను. ఆ, గవర్నమెంట్ హాస్పిటల్ ఉందండి, ఉమ్, ఉస్మానియా హాస్పిటల్ ఉంది. ఉమ్, ఉస్మానియా హాస్పిటల్కి సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుందో ఎవరన్నా మీరు విశ్లేషణ చేశారా? ఉమ్, ఎంత గవర్నమెంట్కి ఖర్చు పెడుతుందో, ఉమ్, ఎంత చేస్తున్నారు అనుకుంటారు ఉమ్. సంవత్సరానికి? చెప్పండి. బడ్జెట్ సపోర్ట్ ఉమ్, 2,000 కోట్ల రూపాయలు. ఉహు, 2,000 కోట్ల రూపాయలండి. ఉమ్, 2,000 కోట్ల రూపాయలు పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్ ఉస్మానియా నడుపుతా మీరు. ఉమ్, అది కాక గాంధీ హాస్పిటల్ ఎన్నో ఉండగా, ఉమ్. మళ్ళీ ఇంకో పక్కనేమో ఆరోగ్యశ్రీనా, ఆరోగ్యశ్రీ. ఉమ్, దాన్ని డెవలప్ చెయ్యి. ఉమ్, తర్వాత మీ గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఉమ్, బ్రిటిష్ వాళ్ళు ఉండగా రైల్వే స్టేషన్ దగ్గర కట్టారు. ఉమ్, గాంధీ హాస్పిటల్ ఉమ్. సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర, అవునండి, అవునవును. గుంటూరులో, ఉమ్, బెజవాడలో, గుడివాడలో, మద్రాసులో, ఉమ్, లేకపోతే బొంబాయిలో ఆ మాదిరిగా. ఉమ్, ఎందుకని ఆ పేషెంట్లకి పాపం మంచం ఉండదు, కంచం ఉండదు, లేకపోతే తీసుకురావడానికి వాహనం ఉండదు. ఉమ్, ఎక్కడికి ఏదో పాము కరిచినా, కాలు తిరిగినా, యాక్సిడెంట్ అయినా గబగబా లాక్కొస్తారా, మంచాల మీద తీసుకొని అక్కడికి వేశారు. ఉమ్, అసలు ఇప్పటికి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే మందులు బయట కొనుక్కోమని రాయటానికి లేదు, అక్కడే ఇస్తారు మందులు. ఉమ్, అడిగి తిండి పెడతారు, బత్తాకాయలు ఇస్తారు, అడిగి పాలు ఇస్తారు, రొట్టె ఇస్తారు, ఎన్ని చేస్తారు, ఆపరేషన్ చేస్తారు. అడిగి ఏ ఊరు ఏంటి
కేరళ ఆవిడ జబ్బడ్డాగా వైద్యం చేస్తున్నారు కదా అక్కడ ఫ్రీగానే. అవునండి, అవును, అవును. దాన్ని నెగ్లెక్ట్ చేసి దాన్ని చంపేసి ఆరోగ్యశ్రీ ఏంటండి ఎవరండి వీళ్ళందరూ? ఉమ్, ఈ హాస్పిటల్లో ఎవడు ఇప్పుడు బయట ఉన్న నర్సింగ్ హోమ్ ఎంత పెద్ద నర్సింగ్ హోమ్ అయినా దాంట్లో కాంపౌండరు, నర్సు, టెక్నీషియన్, ట్రైన్డ్ ఎవడన్నా ఉన్నాడు దాంట్లో? ఉమ్. అంటే ఇవి నెట్వర్క్ హాస్పిటల్స్ అని కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఇస్తుంటాయండి ఆరోగ్యశ్రీ పథకానికి కాదు కాదు నేను సంబంధించి. చెప్పేది, ఆ, మీరు వెళ్ళి అడగండి, అవును. చూడండి. నేను అడుగుతుంటా ఇప్పుడు ఆ, రాత్రి పాటు పేషెంట్ ఉంటే వీళ్ళు కూర్చుంటే డ్యూటీ డాక్టర్ ఉంటాడు కదా, అవునండి, అవును. ఏరా బాబు ఎక్కడ చదువుకున్నావు, నువ్వు ఏ కాలేజీ అంటే గుంటూరు అండి అంటాడు. ఉమ్, ఏ ఇయరు, ఎవరు ప్రొఫెసర్ అండి, ఉమ్, మెడికల్ కాలేజీలో కాదండి ఫిజియోథెరపీలో చదివానండి అంటాడు. ఉమ్. అడిగి ఒక తెల్లకోడేసి కూర్చోబెడుతున్నాడు అక్కడ డ్యూటీ డాక్టర్ కింద. అదేలేండి. ఎట్లా దాని మీద కంట్రోల్ ఏంటి, అసలు అకౌంటబిలిటీ ఏంటి, జవాబుదారీతనం ఏంటి? ఉమ్. సార్ మీరు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా నిజంగా ఆయన పాలన మీరు సమర్థిస్తారా అయితే? ఆరోగ్యశ్రీని అలాగే కొన్ని ఫ్రీబీస్ని కొన్ని ఇంప్లిమెంట్ చేసింది ఆయనే. మరి ఆయన పాలన మీరు సమర్థిస్తారా? వైఎస్ఆర్ దాంట్లోనూ ఆ, దాన్ని అట్లా వదిలేస్తే ఆ. ఎందుకంటే ఆ విషయానికి వచ్చి ఇంకో క్వశ్చన్ ఉంది దానికి సంబంధించి, ఆ కాదు, కుటుంబానికి సంబంధించినటువంటి అసలు ఆ డబ్బు గోల ఏంటండి దరిద్రం అసలు. ఆ, రాజకీయాల్లో ఉన్నాడు కదా, డబ్బు ఏంటండి, ఎవరిని కొట్టుకుపోయాడా? ఆ, ఊరినే ఉన్నప్పుడు ఏదో ఆడే అంత దోశాడు ఈడంత దోశాడు అనుకున్నా కానీ చెన్నారెడ్డికి ఏం మిగిలింది చివరికి? ఆ. చెన్నారెడ్డిని అంటే డబ్బు గోళని దేనికోసం మాట్లాడుతున్నారు? చెన్నారెడ్డి ఉండగా ఆ, చెన్నారెడ్డిని ఈ మెదక్లో పోటీ చేయమన్నారు. ఓకే అండి, ఓకే, పోటీ చేయమంటే రామారావు చెన్నారెడ్డి కలిసేడు కదా ఈడతాడు. ఓకే అండి, ఓకే. ఆ, అదే అప్పుడు మెదక్లో ఇందిరాగాంధీ నెగ్గింది, ఉమ్, శివశంకర్ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, ఉమ్. నేను పోటీ చేయలేను, నా డబ్బులు లేవు అన్నాడు. ఓకే, డబ్బుతో రాజకీయాల కోసం. ఆయన వెళ్ళి పాపం అక్కడ పోటీ చేశాడు చొక్కారావు మీద. ఉమ్, చొక్కారావు గారు నెగ్గాడు. అర్థం కావట్లా? అవునండి, అవును. అందుకని ఈ డబ్బులు రాజకీయాల్లో ఉండే డబ్బులు పాడు అది లేకుండా ఉంటే మహానుభావుడు అవుతారండి. ఉమ్. అంటే డబ్బుతో రాజకీయాలు నడిపింది వైఎస్ఆర్ అని మీరు చెప్పకనే చెప్తున్నారా? రాజశేఖర్ రెడ్డి రాజకీయాలు నడిపాడని కాదు, ఆ, ఆపేసి ఉండకూడదు అసలు డబ్బు మీద. ఆ. ఆయన పాలన మీరు ఏ విధంగా సమర్థిస్తారు? అంటే ఏది? ఆరోగ్యశ్రీని కొన్ని ఫ్రీబీస్ని మీరు తప్పడుతున్నారు కదా, మాజీ రాజ్యసభ మాజీ సభ్యుడిగా ఏ విధంగా మరి? అతను ఏంటంటే అతను కొంచెం ఆ, అతను మామూలు మీలాంటాడు నాలాంటాడు. అవునండి. ఆయన అతను కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, వాత్సల్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఉమ్, చంద్రబాబు నాయుడు గారికి ఎవడి మీద కోపం ఉండదు, ఉమ్, ఎవడి మీద ప్రేమ ఉండదు, ఉమ్, ఎవడి మీద ద్వేషం ఉండదు, ఉమ్, అందరూ ఇట్లా చూస్తుంటారు. ఆ, అందుకని ఏం చెబుతాం ఆయన గురించి? ఆ. అంటే ఎవరు బెస్ట్ అని? అతడేమో మామూలు మనిషి, ఆ. సాధారణ మీలాంటాడు మాలాంటాడు, ఆ. ఇతను అసాధారణమైన మనిషి. ఉమ్. వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా జగన్ పనిచేయలేదా? అందుకనే ఓటమి తప్పలేదా? ఏదో ఆ కాలానికి అతను నడిచిపోయింది, ఇతను నడవలేదు. ఉమ్. అదే కుటుంబ వేదికగా ఇప్పుడు అన్నా చెల్లెల మధ్య గొడవ. కాదండి అసలు ఇప్పుడు మీకు రామారావు ఎన్ని వందల వేల మంది వచ్చినా అందరినీ కలిసేవాడు కదా రోజు. కలిసేవాడు, అవును. రాజశేఖర రెడ్డి కూడా కలిసేవాడు కదా. కలిసేవారు. అసలు ఎవడో కలవకుండా ఉంటే ఎట్టాగండి అసలు? ఆ, నీ కలవకుండా ఉంటే ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఉమ్. కలవాలిగా, వచ్చిన పని చేయాల్సిన పని లేదు. మందిరంలోనే ఉండేవాడు జగన్ అనేది మీరు చెప్పకనే చెప్తున్నారు. ఇప్పుడు అన్నా చెల్లెలు గొడవ విషయానికి వస్తే కనుక ఇప్పుడు ఆమె షర్మిల పీసీసీ చీఫ్గా ఉన్నారు, ఏపీసీసీ చీఫ్గా. ఆవిడ నిజంగా రాజకీయ పరిణితి చెంది ఏమన్నా రాణించే అవకాశం ఉందంటారు? తెలియదండి ఆ పిల్ల అంటే నాకు. చాలా కాదు కాదు, వాళ్ళ పిల్లలు మనకు తెలియదు, మా పిల్లల కన్నా చిన్నవాళ్ళు ఏమో పోసేవాళ్ళు, ఉమ్, వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతాం. ఆ, మరి బాగుండదు కదా. ఇందిరాగాంధీని గురించి మరి జయప్రకాష్ అన్నట్టుగా షర్మిల గురించి నేనేం మాట్లాడతాను? ఆ. చిన్నపిల్లలు అంటే మీరు డైలీ కొన్ని సంఘటనలు చూస్తుంటారు కదా, అన్నా చెల్లెల మధ్య గొడవ, తల్లి కొడుకుల మధ్య గొడవ. సో ఓకే, అది పక్కన పెడితే వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించి చంద్రబాబు తర్వాత చంద్రబాబుకి మీలాగే వృద్ధాప్యం కొంచెం వయోభారంతో ఆయన కూడా ఉన్నారు. ఆయన తర్వాత టీడీపీ రథసారథిగా లొకేషన్ నమ్మే అవకాశం అసలు మీకు ఆ, చంద్రబాబు నాయుడు లోకేష్ అనే మాట తీసేయండి. ఎస్. ఫండమెంటల్ రూల్ ఒకటి చెబుతున్నాను, ఏంటి గుర్తుపెట్టుకోండి. సార్ అది? ఫండమెంటల్ రూల్ ఏంటంటే ఆ, రాజకీయాల్లో, ఆ, వ్యవహారంలో, ఆ, వ్యవసాయంలో, ఆ, లేకపోతే వృత్తిలో, దేంట్లో అయినా సరే ఎవడైతే తండ్రికి దగ్గరగా ఉంటాడో ఉమ్, వాడు పిల్లలకు శత్రువు. ఉమ్, రామారావుకి దగ్గరగా ఉండే వాళ్ళందరూ కూడా ఉమ్. వాళ్ళ పిల్లలకు శత్రువులు. వాళ్ళ పిల్లలకి శత్రువులు అయ్యారు. పిల్లలకు దగ్గరగా ఉండే వాళ్ళంతా వీళ్ళకి శత్రువులు. ఉమ్, ఎందుకంటే ఈ అమ్మగడు కాల వీడు అడ్డం పడి చచ్చాడు మా బాబుకి కాళ్ళకి, ఉమ్, లేకపోతే వీడు అడ్డం పడకపోతే ఇంకా మా బాబు ఇంకా బ్రహ్మాండంగా యూజ్ చేసుకునేవాడు అని అనుకుంటారు. అదేలేండి. సార్ ఇది ఒక వస్తువుకి ఎక్స్పైరీ డేట్ ఉంది, ఏదండి? ఒక వస్తువుకి ఎక్స్పైరీ డేట్ ఉంది, ఒక మనిషి కూడా పలానా ఎక్స్పైరీ డేట్ ఉంది.
రాజకీయాలకు సంబంధించి ఎక్స్పైరీ డేట్ పలానా ఇదని ఏమన్నా పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా అంటే అది వంశపారంపర్యంగా వాళ్ళ యొక్క వారసులు వస్తున్నటువంటి సందర్భం. దీనికి మీరు ఎలా స్పందిస్తారు మీరు? నేషనల్ పార్టీకి ఆ గొడవ లేదు సార్, ఆ, రీజనల్ పార్టీకి ఆ గొడవ వచ్చింది. ఎందుకంటే తెలుగుదేశం పెట్టినప్పుడు ఆ, రీజనల్ పార్టీ యొక్క ఆవశ్యకత అనే దాని మీద నేను పెద్ద థీసిస్ తయారు చేశాను. నేను ఆ, మీకు గుర్తుందో లేదో, అదేలేండి. అప్పుడు నేను రాసింది వాళ్ళ ఉమ్, ఆదివారం సంచికి కూడా ఫుల్ పే చేసేవారు. ఉమ్, ఈనాడులో ఉమ్, ఒక ఫుల్ పే చేశారు నాది. అదేలేండి. ఒక చారిత్రాత్మకమైన అవసరం మన రీజనల్ పార్టీ గురించి అవసరం అని చెప్పి రాశా. ఉమ్, ఇవాళ చూడబోతే రీజనల్ పార్టీస్ జాతీయ సమగ్రతకి అవరోధం అనే పరిస్థితి వచ్చేసింది. ఉమ్, ఇప్పుడు మీకు రీజనల్ పార్టీస్ ఏదైనా సరే, ఉమ్, బీహార్లో కానీ, లేకపోతే యూపీలో కానీ, ఉమ్, హర్యానాలో కానీ, తమిళనాడులో కానీ, ఉమ్, కర్ణాటకలో కానీ ఆ మాదిరి అయిపోయినాయి కదా. ఉమ్. అసలు రీజనల్ పార్టీస్ కనుక లేకుండా ఉంటే కనుక మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు దెబ్బతినేవేమో కదా. ఏంటి ఏంటి అట్లా అంటే ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకుంటే కనుక ఆ రోజు ఎన్టీఆర్ కనుక పార్టీ పెట్టకుండా ఉంటే కనుక తెలుగు జాతి గౌరవం కావచ్చు, తెలుగువాడి ఆత్మగౌరవం కావచ్చు, ఇవన్నీ ఢిల్లీ వేదికగా వినిపించేవి కావని మీ బోర్డు వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరొక వైపు ఇప్పుడు సెంట్రల్లో ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా సరే ఖచ్చితంగా ఈరోజు మోదీ గవర్నమెంట్ కనుక చూసుకుంటే కనుక అక్కడ బీజేపీ జనసేన ఇటు టీడీపీ సంయుక్తంగా కలిసి వాళ్ళ మద్దతు పలికితేనే ఈరోజు కేంద్రంలో మోదీ గవర్నమెంట్ ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా ప్రాంతీయ ఇప్పుడు పార్టీలు మీకు మీరు చెప్పారు కదా ఇది, అవునండి. మీరు 2014లో ఆ, రాష్ట్ర విభజనప్పుడు ఆ, పార్లమెంట్లో చర్చలు జరిగిన తమాషా, ఆ, ఇక మీ వాళ్ళు మీ కౌంటర్ పార్ట్స్ ఢిల్లీలో పనిచేస్తూ ఉంటారు కదా, అవునండి, అవును. చర్చలు ఏం జరిగినాయో తెప్పించు చూడండి. ఆ, మన వాళ్ళు కంట్రిబ్యూషన్ ఏమైనా ఉందండి? ఆ, మాకు ఇది కావాలని అడిగారా అసలు? ఆ, మాకు ఇది కావాలని అడిగితే వాళ్ళ తెలంగాణకి ఉమ్, ఏది కావాలన్నా ఇచ్చేవారు. మీకు ఉమ్, దీన్ని ఉమ్మడి రాజధాని పెట్టమన్నా ఒప్పుకునేవారు, ఉమ్, దీన్ని యూనిటరీ స్టేట్ చేయమన్నా ఒప్పుకునేవారు, ఉమ్, ఖమ్మం జిల్లా అటుకు ఇవ్వమన్నా ఒప్పుకునేవారు. ఉమ్. మాకు ఇచ్చే సాలైన స్థితిలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళున్నారు. అసలు ఎవడన్నా ఒక పార్టిసిపేట్ చేశారండి? ఎవరు చేయలేదా? మీరు తెప్పించు చూడండి రికార్డు. ఓకే. అసలు ఈ టర్న్ టు బి లాఫింగ్ స్టాక్ అక్కడ ఉమ్, ఎగతాళి కింద వేళాకోళం కింద వచ్చింది తప్పితే. ఉమ్. నిజంగా ఆ రోజు ఎప్పుడైతే ఎమర్జెన్సీ విషయంలో ఐ థింక్ మనం ఇందిరాగాంధీ అని చెప్పుకున్నా, ఆమె కోడలుగా ఉన్నటువంటి సోనియా గాంధీ కొంచెం నియంత్రిత ధోరణితోనే అది కాదండి. స్టేట్ బైఫికేషన్ చేసిందని అనుకోవాలి. ఎందుకంటే దాని మూల్యం కూడా చెల్లించుకున్నారు కొన్నాళ్ళ పాటు. ఏపీలో అయితే అసలు పార్టీ మనుగడే లేదనేది మనకి చాలా తప్పు తెలుస్తుంది. కాదు కాదు కాదంటారా? కాదు కాదు నేను మన్మోహన్ సింగ్తో టైం అండ్ అగైన్ చాలా పర్యాలు చెప్పా. ఆ, మీరు రాష్ట్రం విడిపోవడం మూలాన విడదీయటం మూలాన మీరు ఓడిపోయారు అనుకుంటున్నారు. ఆ, యూఆర్ తప్పుగా రీడ్ చేస్తున్నారు. మీరు ఆ, యూఆర్ రాంగ్లీ రీడింగ్ ఇట్. పరిస్థితి మీకు అర్థం కాక మాట్లాడుతున్నారు. ఉమ్, అసలు మీరు ఫైట్ ఎక్కడ తీశారండి ఎలక్షన్కి? ఆ, ఎలక్షన్కి ఫైట్ ఎక్కడ తీశారు? ది యాజ్ సూన్ యాజ్ ది ఎలక్షన్స్ ఆర్ డిక్లేర్డ్, జస్ట్ లైక్ సింకింగ్ షిప్లో నుంచి ఎలికలు పారిపోయినట్టుగా పారిపోయారు. మీ వాళ్ళు. బైబిల్ పారిపోయారు అంటారా? మీరు కావూరు సాంబశివరావు, రఘువీరారెడ్డి గారు శుభ్రంగా వ్యవసాయం చేసుకుంటారు. చెప్పారు కావూరు సాంబశివరావు, పురంధేశ్వరి, తర్వాత మీకు ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు, ఇక్కడ ముఖ్యమంత్రులు చేద్దాం అనుకున్న వాళ్ళు, పిసిసి అధ్యక్షులు చేసిన వాళ్ళు, వీళ్ళంతా ఏమయ్యారండి? అసలు వచ్చారా రంగంలోకి? పారిపోయారు. అప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న రోస గారేమో మద్రాసులో కూర్చున్నాడు రాజ్భవన్లోను. ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఏమో ఈ కాంగ్రెస్ మన ముంచిందని చెప్పి వాడు జెండా పెట్టుకుని బోర పెట్టుకుని వాడు తిరిగాడు. కిరణ్ కుమార్ రెడ్డి సొంతంగా పార్టీ కూడా పెట్టుకున్నారు, తిరిగారు. అసలు వీళ్ళు ఫైట్ ఎక్కడ తీశారు? అవును, వీళ్ళు ఫైట్ చేస్తే కదా గెలుపు ఓటమి. అదేలేండి. సో మొత్తానికి ఓవరాల్గా అయితే చంద్రబాబు అయితే ఆ రకంగా నడుస్తుంది పాలన ఏపీలో మీరు చెప్తున్న లెక్క ప్రకారం. సో దురదృష్టం ఏంటంటేనండి, ఇప్పుడు 15 ఏళ్ళు అయిపోతుంది. ఈ పాటికి కుదురుకుని ఉండాల్సింది రాష్ట్రం. కుదురుకోవాలి. చాలా మంచి వనరులు ఉన్నాయి మనకి. ఏది విడిపోయిన భాగానికి 10,000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. 1000 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని బేస్ చేసుకుని సీ బేస్డ్ డెవలప్మెంట్, కోస్ట్ బేస్డ్ డెవలప్మెంట్ ఎంతో చేసుకుని ఉండాల్సింది. మినరల్ వెళ్తుంది, ఎంటర్ప్రైజింగ్ పాపులేషన్ ఉంది, అన్నీ ఉండి కూడా ఏం చేసుకోలేకపోతుంది. మీకు ఇంకో డైమెన్షన్ చెబుతాను. బెజవాడ నుంచి బందర్ వరకు మా ప్రాంతం అదేనండి. అది బెజవాడ నుంచి బందర్ వరకు సార్ నాకు ఇప్పుడు ఓ డౌట్, మీది గుంటూరు ప్రాంతం అంటే నేను లేదు మెడికల్ కాలేజ్లో చేరడానికి వెళ్ళారండి గుంటూరు. వెళ్ళారు మీరు జగన్ తీసుకున్న నిర్ణయానికి 3 రాజధానుల నిర్ణయానికి ఓటేశారని కూడా కొన్ని వార్తలు కూడా వచ్చాయి. 3 రాజధానులు అంటే అభివృద్ధి వికేంద్రీకరణ ఖచ్చితంగా జరిగి తీరాలనేటువంటి అభివృద్ధి వికేంద్రీకరణ రాజధాని పెడితే వస్తుందా?
ఇప్పుడు మీకు బెదవాడ నుంచి బందర్ వరకునండి. బెదవాడ నుంచి బందర్ వరకు మా చిన్నతనంలో కానీ ఇటీవల కాలం వరకు రాష్ట్రం మొత్తం మీద గైరుగా ఉండే ప్రాంతం అది. ఇప్పుడు ఏం జరుగుతూ అంటే ఆ ఉండే టైంలో మీరు చంద్రబాబును కూడా విమర్శించారు. కొన్ని వందలాది ఎకరాలు, వేలాది ఎకరాలు పంట భూములకు పంట ఉపయోగపడేటువంటి భూములు అది కూడా కాదు అసలు. రాజధాని కోసం కాదు కానీ ఇలా నా తీసుకోవడం. ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఉమ్, ఒక నగరం ఉందండి. ఉమ్, హైదరాబాద్ ఉంది, ఉమ్, ఢిల్లీ ఉంది, ఉమ్, టోకియో ఉంది, న్యూయార్క్ ఉంది, ఉమ్, లండన్ ఉంది. ఎవరు కడతారండి నగరాలు? ఉమ్, ప్రజలు కొట్టుకుంటారు. ఉమ్, నీకేం పనండి? ఉమ్, నీకు కావాల్సిన సెక్రటేరియట్ కొట్టుకో, నీకు కావాల్సిన హైకోర్టు కొట్టుకో, లేకపోతే ఇంకోటి అసెంబ్లీ కొట్టుకో, మీరు ఏకంగా నాగార్జున యూనివర్సిటీలోనే పెట్టమన్నారు ఈ ప్రభుత్వ సరిపోతుందిగా. కార్యాలయాన్ని. సరిపోతుంది. దాన్ని ఏమో ఎక్కడో ఒంగోలుగా ఎక్కడో తరలించమన్నారు కూడా. ఆ, హీ కాదు షీ కాదు ఇట్టు అన్నట్టుగా బెదవాడు కాదు, గుంటూరు కాదు, అక్కడ ఎంట్రీ. ఉమ్. సో మొత్తానికి ఇప్పుడు ఓవరాల్గా ఇంకా ఫైనల్ కంక్లూజన్ అండి. ఇప్పుడు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశం ముందడుగు వేస్తోందా నిజంగా ఆ రకంగా చూసుకుంటే? మరి మంచి యోగా చేస్తున్నాడు ఆయన, ఆ? యోగా చేస్తున్నాడు. లేదండి, ఆయన తీసుకున్న నిర్ణయాలు నిజంగా ప్రజలపై భారం పడుతుందా, నిజంగా దేశం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందా? ఎందుకంటే ప్రధాని మన్మోహన్ సింగ్ టైంలో ఆ రోజు దేశం ప్రపంచంలోని మూడో ఒక ఆర్థిక వ్యవస్థ కింద అవతరించిందని మీకు వాళ్ళు చెప్పినట్టు. అదిగా సార్ అసలు మీకు న్యూస్ పేపర్స్ యాజ్ వెల్ అది ఎకనామిక్స్ ఆర్ మిస్రీడింగ్ చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ మూడోది రావడం, రెండోది రావడం కాదు అక్కడ క్రైటీరియా. ఎందుకు కాదు? ఆర్థిక వ్యవస్థ పెరిగిందండి. అవునండి, అవును. పెరిగింది, ఎంతమంది పంచుకోవాలి? కంప్యూటర్ సంవత్సరం మంది 140 కోట్ల మంది పంచుకోవాలి. 140 కోట్ల మంది పంచుకుంటే ఎంత వస్తుంది తలసరి? తలసరి ఎంత వస్తుందండి? $2,000 కూడా రాదు. ఓకే. నువ్వు $2,000 పెట్టుకుని నేను బ్రిటన్ దాటిపోయాను, జర్మనీని దాటిపోయాను నువ్వు మాట్లాడితే మాట్లాడుకో, ఎవడికి పోయా? ఆ $2,000 మంది ఒక తడ అమెరికా వెళ్ళి రావడానికి సరిపోతుంది. అది మీ మొత్తం గ్రాండ్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది ఇర్రెలవెంట్ అండి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ముఖ్యం అక్కడ. పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటే 140 కోట్లు పెట్టి బాగా వేస్తే ఎంత వస్తుంది? ఒకటి. రెండోది అసలు ఈ ఎనీ రిఫార్మ్, ఏ రిఫార్మ్ చేసినా, సంస్కరణ చేస్తే ఇట్ షుడ్ గివ్ మ్యాక్సిమం హ్యాపీనెస్ టు మ్యాక్సిమం పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్. అంతేగాని మ్యాక్సిమం పాపులేషన్కి మ్యాక్సిమం హార్డ్షిప్ కలగజేసేది రిఫార్మ్ ఎట్టగవుతుందండి? అసలు విద్యా, వైద్యం ఈ రెండు బేసిక్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ది స్టేట్ కెనాట్ ఎఫర్ట్ టు విత్డ్రా ఫ్రమ్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టేట్. నువ్వు అది మానేసి నారాయణుడు చదువు చెబుతాడు, ఆడెవడో ఇంకోడు చైతన్యుడు చదువు చెబుతాడు, లేకపోతే వీడెవడో యశోదవాడుకి అపోలాడు ఆ వైద్యం చేస్తాడంటే. ఇవాళ కామన్వెల్త్ కంట్రీస్ అన్నీ కూడా, సోషలిస్ట్ కంట్రీస్ అన్నీ కూడా మీకు అటు వచ్చేసి రూల్ ప్రకారం దేశంలో ఉచిత విద్య అనేది ఖచ్చితంగా ఉండాలి. వైద్యం కూడా విద్య, వైద్యం రెండు కూడా ఉచితంగా ఇవ్వాల్సింది. మన్మోహన్ సింగ్ టైమ్ అండ్ డే అని చెబుతుండేవాడు, ది స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ని ప్రైవేట్ వాడికి అప్పచెప్పకూడదయ్యా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రైవేట్ వాడికి అప్పచెప్తే ప్రతి వస్తువు ధర పెరిగిపోతుంది దేశంలో. ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఇట్లాగా. ఖచ్చితంగా అండి. ఎందుకంటే కరోనా టైంలో కెనడా విషయానికి చూసుకుంటే కనుక అది వైద్యుల కర్మాగారం కింద దాన్ని చూస్తుంటారు కెనడా. ఎందుకంటే డాక్టర్లు బాగా చదివే విద్యార్థులు ఎక్కువ ఉంటారు అక్కడ. కరోనా టైంలో మరణాల సంఖ్య కూడా చాలా తక్కువ అక్కడ, ఎందుకంటే వైద్యులు ఎక్కువ ఉన్నారు అక్కడ చాలామంది. ఇప్పుడు మన దేశం కూడా గుంటూరు మెడికల్ కాలేజ్ వాళ్ళు దే కంట్రిబ్యూట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ టు అమెరికన్ సొసైటీ. ఫిలిప్పీన్స్లో ఒక కాలేజ్ ఉండేది, సెకండ్ కాలేజీ గుంటూరే. అంతమంది వైద్యుల్ని వాళ్ళకి అందించింది. ఇప్పుడు మళ్ళీ రాబోయే 5-6 సంవత్సరాల్లో మళ్ళీ అందిస్తారు ఎక్కువ. కొత్త కాలేజీలు బాగా వస్తున్నాయి. సార్, మీలాంటి సచ్చీలు అంటే నిజాయితీ పనులు నిజంగా ఒక మాట అయితే ఖచ్చితంగా నేటి తరం రాజకీయ నాయకులకి, నేటి తరం రాజకీయ యువకులకి ఖచ్చితంగా మీరు చెప్పాల్సింది ఏమంటే చెప్పండి. ఎందుకంటే ఇలా ఉండాలి మీ మాటగా ఆర్టీవీ కోరుకుంటోంది. చెప్పండి, మీరు చెప్పండి, నో ఇష్యూ. ఎందుకంటే డబ్బులతో నేను రాజకీయాలు చేయలేనంటూ కూడా దాన్ని విదిలించుకుని మరీ ఒక సామాన్యుడిలాగా మీరు రాజ్యసభ సభ్యత్వం అయిపోయిన తర్వాత వెంటనే మీరు ఆ బతికినటువంటి పరిస్థితి మా అందరికీ తెలిసినటువంటి విషయం. మీకోసం పుంకాలుగా ఒక వ్యాస రచనలు, పుస్తకాల రూపంలో కూడా బయట ఉన్నటువంటి పరిస్థితి. సో మీలాంటి వాళ్ళ గురించి వాళ్ళందరికీ తెలుసు. కానీ ఏం చెప్పదలుచుకున్నారు నేటి రాజకీయాల కోసం మీరు? కాదండి, నేను మొదటి నుంచి చెబుతూ ఉంది ఏంటంటే పాలిటిక్స్ ఈజ్ నాట్ నెసెసర్లీ ఏ లివర్ టు గెట్ ఇన్ టు పవర్.
రాజకీయాలు అనేవి అధికారాన్ని అందుకుంటానికి నిచ్చిన మెట్లు కాదు. ఆ, అయితే ఏంటి రాజకీయాలు అంటే ఇట్ ఈజ్ ఇండిస్పుల్సిబుల్ మీన్స్ ఉమ్, ఏంటి టు పర్స్యూ, ఉమ్, టు ఎన్రిచ్ ఉమ్, అండ్ టు ప్రిజర్వ్ ఉమ్, హ్యూమన్ వాల్యూస్, టు ట్రాన్స్ఫర్ టు ది నెక్స్ట్ జనరేషన్, ఫ్యూచర్ జనరేషన్. భావితరాలకి ఉన్నతమైన మానవ విలువలను పెంపొందించి పరిపుష్టం చేసి భద్రపరిచి భావితరాలకి అందించడం లక్ష్యం దానికి. yes, ఎలాగ సాధ్యం అది? ఓన్లీ బై ఎడ్యుకేటింగ్ ది పబ్లిక్. ఉమ్, ఎలాగ ఎడ్యుకేట్ చేస్తాం మనం? మేబీ ఇన్ ది పార్లమెంట్ ఆర్ అవుట్ సైడ్ ది పార్లమెంట్, ఉమ్, బయట కానీ లోపల కానీ రాసి కానీ ఉపన్యాసం చేసి కానీ మాట కలిపి కానీ దాని వలన ప్రభావితం చేసి తీసుకెళ్ళాలి. ఎస్, ఖచ్చితంగా అండి. మీలాంటి రాజకీయ నాయకులు మాకు మున్ముందు కూడా కనిపించాలి. ఎందుకంటే మీ ఒక్కరితో ఇది ఆగిపోకూడదు. అటువంటి రాజకీయ నాయకులు ఉంటేనే నిజంగా సొసైటీ కూడా బాగుంటుంది, తద్వారా దేశం కూడా బాగుంటుంది. ప్రపంచంలోనే ముందడుగులు ఉండే దేశంగా ఖచ్చితంగా మన దేశం అయితే ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని మేమే కాదు, ఎంటైర్ మాలాంటి యువకులు మొత్తం అందరూ కూడా విశ్వసిస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ శివాజీ గారు. పిలవగానే వచ్చి మా యొక్క ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.